కలుగును గాక. ఫిలెమోను పత్రిక, ఈ పత్రిక పౌలు రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఆలోచన చేస్తాం. ఈ పత్రిక అంతటినీ అర్థం చేసుకోవడానికైతే ముందు ప్రయత్నం చేద్దాం. ఈ పత్రిక ఇందులో 3 క్యారెక్టర్ల గురించి రాసి ఉంటుంది. 3 క్యారెక్టర్ల వివరణ మనకు కనపడతా ఉంది. ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరికంటే కూడా 3 క్యారెక్టర్లు. అందులో క్యారెక్టర్ నెంబర్ 1 చెప్పండి ఒకసారి, ఈజీగా సింపుల్గా చెప్పేయచ్చు మీరు. 1 రాసినటువంటి ఆయన పౌలు గారు. రాసిన ఆయన పౌలు రాశాడు కాబట్టి క్యారెక్టర్ నెంబర్ 1. క్యారెక్టర్ నెంబర్ 2 రెండో ఆయన ఎవరు? అవన్నీ చిన్న చిన్న క్యారెక్టర్లు, మెయిన్ క్యారెక్టర్. మెయిన్ క్యారెక్టర్ ఈ పత్రికలో మెయిన్ క్యారెక్టర్ ఫిలెమోనుకు రాశాడు కాబట్టి ఆయనే. ఫిలెమోను సంఘం కాదు, కొలస్సీలకు అన్నట్టుగా ఫిలెమోను అనే సంఘం అనుకునేరు కాదు. ఫిలెమోను అనే ఒక వ్యక్తి, ఒక పర్సన్కి రాస్తున్నాడు. ఇంకో మాట ఏంటంటే పౌలు రాసినటువంటి పత్రికల్లో ఇండివిజువల్గా పర్సనల్ లెటర్ ఏదన్నా దాయబడి లేకపోతే ప్రిజర్వ్ చేయబడిందంటే అది ఈ పత్రిక మాత్రమే. మిగిలిన పత్రికలన్నీ కూడా సంఘాలకు రాయబడిన పత్రికలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తికి రాసిన పత్రిక ఏదైనా దాయబడింది అంటే లేకపోతే ప్రిజర్వ్ చేయబడింది మన కోసం అంటే ఈ పత్రిక. సో ఈ పత్రికని గమనించండి ఒకసారి. ఇందులో క్యారెక్టర్ నెంబర్ 1 రాసినటువంటి వ్యక్తి అయినటువంటి పౌలు అయితే ఆయన ఎవరికి రాశాడు? రెండో ఆయన ఎవరైనా? ఫిలెమోను అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఫిలెమోను అనే రెండో వ్యక్తి. ఇక మూడో వ్యక్తి ఏంటంటే ఇది రాయడానికి కారణమైన వ్యక్తి, ఈ పత్రిక వ్రాయడానికి కారణమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే ఒనేసిము అనండి ఒకసారి. ఇంగ్లీష్లో ఒనేసిమస్ అంటాం, బట్ ఒరిజినల్గా ఆయన పేరు ఒనేసిము. అయితే గ్రీక్ భాష ఎలా ఉంటుందంటే, గ్రీక్ భాష లాస్ట్లో అస్ అని యాడ్ చేస్తే పురుషుడు అని అర్థం అన్నమాట. మనం మామూలుగా సుబ్బయ్య అని ఉందనుకోండి, లాస్ట్లో అయ్యా పెడితే ఏమైంది? అదే అయ్యా తీసి అమ్మ పెడితే సుబ్బమ్మ, స్త్రీలింగం. అలాగే గ్రీక్ భాషలో చివర్లో యుఎస్ అస్ అని యాడ్ చేయాలి ఖచ్చితంగా. అస్ అని యాడ్ చేస్తేనే అది పురుషుడు అని అర్థం. ప్రతి పురుషుని పేరుని చివర్లో అయ్యా అని యాడ్ చేసినట్టుగా పురుషుడు అని తెలియజేయడం కోసం ఎలా తెలియజేయబడుతుందంటే ఆ చివర్లో ఖచ్చితంగా ఏమని యాడ్ చేయాలి? అస్ యాడ్ చేయాలి. ఓకే, యేసుప్రభుని ఇంగ్లీష్లో ఏమంటాం? ఇంగ్లీష్లో యేసుప్రభుని ఏమంటాం? గట్టిగానండి. జీసస్ అనే పేరు కూడా అందుకే వచ్చింది. ఆయన పేరు యేసు అయితే యేసుస్ అని యాడ్ చేశారు వాళ్ళు. ఈసుస్ అనే పేరుని అప్పట్లో ఇంగ్లీష్లో జే అనే అక్షరం లేదు. ఇంగ్లీష్లో యెషు, ఆయన ఒరిజినల్ నేమ్ యెషువా అనే పేరుని యెషుగా మార్చారు. యెషు అనే పేరుని పురుషుడు అని తెలియజేయడం కోసం యేసుస్ అని యాడ్ చేశారు. ఈ యేసుస్ కాస్త ఐ అనే అక్షరం జేగా మారి జీసస్గా మన దగ్గరకు వచ్చింది. ఓకే, ఒరిజినల్ నేమ్ యెషువా. ఆయన పేరేం పేరు? యెషువా లేదా యెహోషువ. కొత్త నిబంధన, మన పాత నిబంధన గ్రంథంలో 5వ పుస్తకం యెహోషువ అని ఉంటుంది కదా, ఆ యెహోషువ పేరే యేసుప్రభు పేరు. అయితే యెషువ అనే పేరు యెషుగా మారింది. ఆ తర్వాత గ్రీక్ వాళ్ళు దాన్ని యెషుస్ అని యాడ్ చేశారు. ఆ అస్ అని పెట్టకపోతే పురుషుడు కాదనమాట. పురుషుని ఎవరన్నా పిలవాలంటే నీ పేరు కావాలనుకోండి, నీ పేరుకు కూడా లాస్ట్కి యుఎస్ యాడ్ చేస్తారు, అస్ అనాల్సిందే. అప్పుడు కానీ నువ్వు అంటే బాయ్ లేకపోతే మ్యాన్ అని చెప్పాలి అంటే చివరికి ఆ యుఎస్ యాడ్ చేయాల్సిందే. అయితే పాయింట్ ఏంటంటే ఈ సుస్, మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ గ్రంథము మన చేతుల్లో మనం పట్టుకున్నటువంటి ఈ గ్రంథం ఏదైతుందో కొంచెం మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తాను. నేనంటే ఒకసారి యేసు అని అంటాం కదా మనము. ఈ యేసు అనే పేరు ఈ ప్రపంచానికి పరిచయం ఎన్ని రోజులైంది? తెలుగు పదం యేసు అనే పదం ఈ ప్రపంచానికి పరిచయమై తెలుగులో ఎంతకాలం అయి ఉండొచ్చు? యేసు అనే తెలుగు పదం, యేసు అని తెలుగులో అంటాం కదా మనం, యేసయ్య, యేసు, ఓకే, యేసు నామం అని పాట పాడతాం కదా. సో ఈ యేసు అనే పదం ప్రపంచానికి పరిచయం ఎంతకాలం అయి ఉండొచ్చు? తెలుగు ట్రాన్స్లేషన్ అయ్యేదాకానే పరిచయం, అంతకుముందు తెలియదు ఎవరికి.
అంతకుముందు యేసు అనే పేరు తెలియదు, తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యాకే తెలుసు. ఓకే, అర్థమవుతుందనే మాట్లాడదు. అంటే ఒక 200 సంవత్సరాల క్రింద యేసు అనే పేరు ఈ భూమి మీద తెలియదు. జస్ట్ అవేర్నెస్ కోసం, నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. దీన్ని బట్టి ఎవరో మనల్ని క్వశ్చన్ చేయకుండా ఉండడం కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. ఓ 200 సంవత్సరాల కింద యేసు అనే పేరు ఎవరికీ తెలియదు, అసలు ఆ పేరే లేదు ఉనికిలో. మరి జీసస్ అనే పేరు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇది బయటకు వచ్చి ప్రపంచానికి పరిచయమై, జీసస్ అనే పేరు ప్రపంచానికి పరిచయం ఎంతకాలం అయి ఉండొచ్చు? ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయబడ్డది ఎప్పుడు తెలుసా? 400 ఇయర్స్ బ్యాకే. అంటే 400 సంవత్సరాల కింద జీసస్ అనే పేరు లేదు. మీకు ఇంకొక చిన్న మీ అవగాహన కోసం ఒక మాట చెప్తాను. మీ అందరు గూగుల్ తెలుసు కదా, ఆ గూగుల్లోకి వెళ్ళి కేజేవి బైబిల్ కింగ్ జేమ్స్ వర్షన్ 1611 వర్షన్ ఉంటుంది. అంటే 1611వ సంవత్సరం 1611 వర్షన్ అని మీకు ఆన్లైన్లో దొరుకుతుందండి. గూగుల్లో కొడితే ఏం చెప్పాను నేను, కింగ్ జేమ్స్ వర్షన్ 1611 కనుక మీరు సెర్చ్ చేస్తే అది ఓపెన్ చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవండి. అక్కడ జీసస్ అనే పేరు లేదు, ఇంగ్లీష్లో జీసస్ అనే పేరు లేదు. ఏముందో తెలుసా? ఈసూస్ అని ఉంటుంది. సో అల్టిమేట్లీ వాట్ ఈజ్ మై పాయింట్, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇవన్నీ మధ్యలో వచ్చాయి, మధ్యలో పోతాయి. ఏదో ఒకరోజు మనం కూడా యేసు అనడం ఆపేసి ఆ ఒరిజినల్ దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటాం? యేషువా అనడం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పటికిప్పుడు అనండి అనేమి తొందర పెట్టట్లేదు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను, కానీ జస్ట్ అవేర్నెస్ కోసం, అవగాహన కోసం ఈ మాట చెప్తున్నాను. సో ఒక మనిషికి ఒక పేరు ఈ భాషలో ఉన్న ఏ భాషలో ఒకటే ఉంటుంది, కానీ ఒక యేసు పేరే భాషకి మారుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి అవగాహన కోసం, అందరికీ అవగాహనలో, తర్వాత అందరికీ ఈజీగా అర్థమవడానికి పలకడం కోసం అలాగ చేయబడింది అన్నమాట. సరే, ఏదేమైనా కూడా ఈ పేరు అనగా తెలుగులో మనకి ఫిలేమోను, తర్వాత ఇంకెవరు, ఒనేసిమో అని తెలుగులో ఉంది మనకి, బట్ ఇంగ్లీష్లో ఒనేసిమస్ అని ఉంటుంది. ఏముంటుందండి? ఒనేసిమస్, ఇంగ్లీష్లో ఒనేసిమస్. తర్వాత పౌలు మనకు రాస్తూ ఉన్నాడు. అయితే ఈ రాసే ఆయన పౌలు 3 క్యారెక్టర్లు, 3 ముఖ్యమైనటువంటి క్యారెక్టర్లు గుర్తుపెట్టుకోవాలి. క్యారెక్టర్ నెంబర్ 1 ఈ పత్రిక రాస్తున్నటువంటి రాసే ఆయన పౌలు. 2 ఎవరికి రాయబడింది? ఫిలేమోను అనే ఒక వ్యక్తికి రాయబడింది. 2 క్యారెక్టర్ నెంబర్ 2. నెంబర్ 3 3 ఆయన పేరు ఏం పేరు? ఎవరి కోసం రాస్తున్నాడు, ఎవరి గురించి రాస్తున్నాడు అంటే ఒనేసిమస్ లేకపోతే ఒనేసిమో. ఈ 3 క్యారెక్టర్లు ప్రధానమైనటువంటి పాత్రలు ఈరోజు మనం ధ్యానించే ముఖ్యమైనటువంటి భాగం. ఎందుకు ఈ 3 గురించి ధ్యానించాలి అంటే ఒక పర్సనల్ లెటర్ని మనం ఎందుకు చదువుకోవాలి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి రాసిన ఉత్తరం మనం ఎందుకు చదువుకోవాలి? ఇది దట్టు 66 పుస్తకాలు అనబడుతున్నాయి పరిశుద్ధ గ్రంథం అని పిలువబడే ఈ గ్రంథంలో ఈ 66 పుస్తకాల్లో ఒకటిగా ఒక పర్సనల్ లెటర్ ఎందుకు ఉంది? ఒకటి క్వశ్చన్ నెంబర్ 1. తర్వాత ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఉదాహరణకి ఎవరి గురించి రాయబడుతుంది ఇందులో? ఈ పత్రిక ఎవరి గురించి రాయబడుతుంది? ఎవరి గురించి రాయబడుతుందని చెప్పాను? మాట్లాడలేదు గట్టిగా. ఫిలేమోనుకు రాశారు. ఎవరి గురించి రాశారు? ఒనేసిము గురించి రాశారు. ఇప్పుడు రూతు గ్రంథం అని ఉంది, రాసిన పేరు పెట్టుకోలేదు, ఎవరికి రాశారో వాళ్ళకి రాయలేదు. ఎవరి పేరు ఉంది అక్కడ? రూతు గురించి ఉంది కాబట్టి రూతు గ్రంథం అని ఉంది. అలాగే ఒనేసిము పత్రిక అనొచ్చుగా, అన కాకుండా ఫిలోమోనుకు పత్రిక అని రాయబడింది. టైటిల్ బట్టి ఫిలోమోనుకి ఎందుకు పత్రిక? అది ఇంకొక ప్రశ్న. తర్వాత చూడండి ఒకసారి. ఇక్కడ 3 క్యారెక్టర్లను ఒకసారి పరిచయం చేస్తాను. సందర్భాన్ని మనం తెలుసుకోవాలి. ఏ సందర్భంలో ఈ పత్రిక రాయబడిందో గ్రహించాలి. నెంబర్ 1 మొదటి విషయం, ఈ పత్రిక రాసే టైంకి పౌలు ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. రోమా జైల్లో ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. ఎక్కడండి? రోమా పట్టణంలో జైల్లో ఉండి ఈ పత్రికని ఎవరికి రాస్తున్నాడు? ఫిలోమోను అనే వ్యక్తికి రాస్తున్నాడు. ఫిలోమోను అనబడుతున్నటువంటి ఒక పర్సన్కి ఈ ఉత్తరం రాస్తున్నాడు. ఎవరో ఒకసారి చూద్దాం. నెంబర్ 1 మొదటి వ్యక్తి ఎవరు? రాసినటువంటి ఆయన పౌలు. ఈ పౌలు ఎవరు అంటే ఈయన ఒక అసామాన్యమైనటువంటి ఒక గొప్ప జ్ఞానము కలిగినటువంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత మరియు వాక్యమునందు ప్రవీణత కలిగినటువంటి వ్యక్తి. అంతేకాదు ఒక నిష్ఠ కలిగినటువంటి యూదుడు. అంతేకాదు అపోస్తలుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తి. అన్యజనులకు అపోస్తలుడు అనండి ఒకసారి మాట. కొంచెం గట్టిగా మాట్లాడండి.
అన్యజనులకు అపోస్తలుడు, అన్యజనులకు అపోస్తలుడు అనే మాట గమనించండి ఒకసారి. ఈ అన్యజనులకి అంటే యేసుక్రీస్తును గూర్చిన సువార్త అన్యజనులకి అందించబడిందంటే దాంట్లో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి పౌలే. పౌలు లేకపోతే అన్యజనులకు సువార్త లేదు. ఈరోజు మనకు సువార్త అందింది, క్రీస్తుని గురించిన వాక్యం మనం నేర్చుకున్నాము, తెలిసింది అంటే ఇట్ ఈస్ జస్ట్ బికాజ్ ఆఫ్ పౌలు అనబడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అన్యజనుల అపోస్తలుడు అనబడుతున్నటువంటి వ్యక్తి. ఈ పౌలు ఈ క్రొత్త నిబంధనలు 66 పుస్తకాల్లో దాదాపుగా 14 పుస్తకాలు లేకపోతే 14 పత్రికలు ఆయన రాశాడు. అంటే చాలా ఎక్కువ పోర్షన్ తను తీసుకున్నాడు అని అర్థం. క్రొత్త నిబంధనలో 13 లేదా 14 పత్రికలు, ఒక పత్రిక ఎవరు రాశారో తెలియదు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కనుక 13 అని కాన్ఫిడెంట్గా చెప్పగలం. ఒకటి. తర్వాత అంత గొప్ప రచయిత, అంత గొప్ప జ్ఞానం కలిగిన ఈయన సువార్త నిమిత్తమై అనగా సువార్త చేస్తున్నందుకు అక్యూజ్ చేయబడి చెరసాల్లో వేయబడి ఉన్నాడు. ఆ చెరసాల్లో నుండి ఈ ఫిలోమోన్ అనే వ్యక్తికి పత్రిక రాస్తున్నాడు. అది ఈ పత్రిక. ఇది పౌలు గురించినటువంటి విషయం. ఇక రెండో వ్యక్తి ఎవరికి రాస్తున్నాడో ఆ వ్యక్తి రెండో క్యారెక్టర్. ఎవరైనా గట్టిగా ఫిలోమోన్ అనండి ఒకసారి. ఈ ఫిలోమోన్ అనబడుతున్నటువంటి వ్యక్తి ఈయన ఎవరు అంటే, ఈయన గురించి చెప్తాను నేను ఒకసారి. ఈయన ఎవరు? ఈయన అలాంటి వ్యక్తి. ఇదే పుస్తకంలో, ఇదే బైబిల్లో మనకి కొలస్సీ పత్రిక అని ఉంది. కొలస్సీ అనేది ఒక పట్టణం పేరు. కొలస్సీ అనేది ఒక పట్టణం. ఆ పట్టణంలో సంఘాన్ని నడిపించే నాయకులలో ఒకడు ఫిలోమోన్. ఫిలోమోన్ ఎవరంటే రిచ్ బిలీవర్ అండ్ లీడర్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. ఒక సంఘాన్ని నడిపిస్తూ లీడ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడు. దేవుని యొక్క భక్తి విశ్వాసం కలిగినటువంటి ధనవంతుడు, విశ్వాసి. అంతేకాదు హౌస్ చర్చ్ అంటాం. ఏం చర్చ్ అది? హౌస్ చర్చ్. అంటే అప్పట్లో సంఘాలు ఇళ్లలో ఉండేటివి. ఒకరి అభిప్రాయం ప్రకారం తన ఇంట్లోనే సంఘాన్ని లీడ్ చేస్తున్నాడు అనేది ఒక అభిప్రాయం. లేకపోతే హౌస్ చర్చ్లో వన్ ఆఫ్ ద లీడర్ అనేది ఇంకొక అభిప్రాయం. సరే, ఏదేమైనా కూడా ఒక రిచ్ బిలీవర్ అండ్ కాంగ్రిగేషన్ చర్చ్ లీడర్, సంఘ నాయకుడు ఆయన. అంటే మంచి ఆత్మీయుడై ఉండి ఒక సంఘాన్ని లేకపోతే ఒక సంఘాన్ని లీడ్ చేసే వ్యక్తి. అలాంటి ఆత్మ సంబంధమైనటువంటి ధనవంతుడైనటువంటి ఈయనకి పౌలు పత్రిక రాస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి నేను చెప్పే విషయాలు. నెంబర్ 1, పౌలు అన్యజనులకి అపోస్తలుడు. రెండవది ఫిలోమోన్ ఎవరంటే ఒక ధనవంతుడై ఉండి, బిలీవర్, విశ్వాసి అయి ఉండి, ఒక ఊర్లో కొలస్సీ అనే ఒక మంచి ఊర్లో, ఒక పట్టణంలో ఒక హౌస్ చర్చ్, ఒక హౌస్ కాంగ్రిగేషన్, ఒక కాంగ్రిగేషన్ని లీడ్ చేసే అద్భుతమైనటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి ఇప్పుడు పౌలు అనే వ్యక్తి ఉత్తరం రాస్తున్నాడు. రాయడానికి కారణం ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఏం పేరు అనే పేరు? ఎవరు మాట్లాడేది గట్టిగా? పేర్లు చెప్పాలి గట్టిగా. వినపడట్లేదు. ఇంకోసారి. అందరు అనట్లేదు. ఒనేసిము అనండి ఒకసారి. ఒనేసిము అనే వ్యక్తి గురించి రాస్తున్నాడు. ఎవరు ఈ ఒనేసిము? ఒనేసిము ఎవరు? ఒనేసిము గురించి పరిచయం చేసుకుందాం. ఒనేసిము అనే క్యారెక్టర్ ఎవరంటే ఆ రన్ అవే స్లేవ్ అంటాం. పారిపోయినటువంటి ఒక బానిస. రన్ అవే స్లేవ్ అండ్ న్యూ బిలీవర్. కొత్తగా మారినటువంటి వ్యక్తి. ఈయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఈయన కూడా జైల్లో ఉన్నాడు. పౌలు జైల్లో ఉంటే పౌలు దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారంటే ఇప్పుడు ఈయన కూడా జైల్లోకి వచ్చాడు. ఎవరు? ఒనేసిము కూడా జైల్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? 3 విషయాలు అర్థమయ్యాయి. ముగ్గురు ఎవరు, వారి క్యారెక్టర్స్ అర్థమయ్యాయి కదా. గమనించండి ఒకసారి. మొదటి వ్యక్తి పౌలు అన్యజనులకి అపోస్తలుడు, గొప్ప పరిచారకుడు, గొప్ప ప్రవక్త, అపోస్తలుడు. అక్కడ దాకా మాట్లాడుకున్నాం. ఇక రెండో వ్యక్తి ఫిలోమోను, అద్భుతమైనటువంటి ధనవంతుడై ఉండి సంఘాన్ని నడిపించేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఒనేసిము అనే వ్యక్తి. ఒనేసిము అంటే ఫిలోమోను దగ్గర నుంచి పారిపోయినటువంటి బానిస. ఎక్కడి నుంచి పారిపోయాడు? ఫిలోమోన్ ఒక ధనవంతుడు అంటే ఎలా ధనవంతుడు? ఎవరు ధనవంతులు అంటే ధనవంతుడు అనే సంగతి ఎలా తెలుస్తుంది మనకి? ఏం చూసి ధనవంతులు అంటాం? ల్యాండ్, పశువులు, ఓకే,
ఇవన్నీ కదా. అయితే ఇంకొకటి ఉంది ఏంటంటే, స్లేవ్స్ని కలిగి ఉండడం కూడా ఆ కాలంలో ధనవంతులకు గుర్తుంది. ఎంత ఎక్కువ మంది స్లేవ్స్ ఉంటే అంటే ఆ స్లేవ్ని ఏం చేయాలి, కొనుక్కోవాలి. ఈ బానిస అనే మాటకి మన జనరేషన్కి మనకు ఏమాత్రం అవగాహన లేదు. బానిస అనే మాటకి మనకు దాని గురించి కూడా తెలియదు. జస్ట్ మాట్లాడుకుంటూ చదువుకుంటాం తప్ప దాని గురించి ఏం తెలియదు మనకి. బానిస అంటే అర్థం ఏంటంటే, గమనించండి ఒకసారి, అ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ రైట్స్, ఏ హక్కులు లేనివన్నీ బానిస అంటాం. స్లేవ్, నాట్ హైర్డ్ సర్వెంట్, జీతగాడు కాదు. బానిస వేరు. బానిస అంటే వాడిని ఏమైనా చేసుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే, ఆ బానిస అనబడుతున్నటువంటి ఒక బానిస బ్రతకాల్సినటువంటి వ్యక్తి ఈ ఒనేసిము ఎవరి దగ్గర ఉన్నాడు? ఫిలోమోన్ దగ్గర ఉన్నటువంటి అనేక మంది బానిసల్లో ఒకడు ఈ యొక్క ఒనేసిము. ఈ ఒనేసిము బానిసగా ఉండేవాడు పారిపోయాడు, తప్పించుకొని పారిపోయాడు. అలా పారిపోకూడదు. మామూలుగా అయితే బానిస పారిపోకూడదు. బానిసకి స్వేచ్ఛ హక్కు అనేది లేదు. బానిస యజమానుని సొంతం, ఓన్ ప్రాపర్టీ అన్నమాట. వాడిని ఏమన్నా చేసుకోవచ్చు. అంతేకాదు, వాడికి పిల్లలు పుడితే వాళ్ళు కూడా బానిసలే, ఇక తరతరాలకి బానిసత్వమే. సో అలాంటి బానిస బ్రతుకుతున్నటువంటి ఓనేసిము తన యజమానునికి నష్టం కలిగించాడట. ఈ ఒనేసిము వల్ల యజమానునికి ఏం కలిగిందట? నష్టం కలిగింది. సో ఏం ప్రాబ్లం చేశాడో మనకు తెలియదు, కానీ ఒనేసిము వల్ల ఏదో అనర్థం, ప్రమాదం, లేకపోతే ఏదో జరిగింది. మొత్తానికైతే ఒనేసిము వల్ల ఒక నష్టము లేకపోతే ఇబ్బంది పడ్డాడు ఫిలోమోన్. అయితే ఆ జరిగిన దానికి పారిపోతూ ఉంటే, ఆ పారిపోయి ఎక్కడికి వచ్చి పడ్డాడు ఇప్పుడు అంటే, వచ్చి జైల్లో పడ్డాడు. ఆ జైల్లో ఎవరున్నారు ఇప్పుడు? పౌలు గారు జైల్లో ఉన్నారు. రైట్. సో దీని గురించి మనకెందుకు? ఫిలోమోన్ ఎవరైతే మనకెందుకు, ఒనేసిము ఏమైతే మనకెందుకు, పౌలు వాళ్ళ పర్సనల్ విషయాలు కదా, వాళ్ళు రాసుకున్నటువంటి ఉత్తరాల గురించి మనం ఎందుకు చదువుకోవాలి? దాని గురించి ఈ పరిశుద్ధ గ్రంథం అని చెప్పి మాట్లాడే ఈ గ్రంథంలో ఈ ఉత్తరం మనకెందుకు ఉంది? చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఫిలోమోను పత్రికలో మనకు చెప్పబడుతున్న అద్భుతమైనటువంటి సత్యం ఇది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ పౌలును ఎలా చూడాలి? పౌలు ఆల్రెడీ అద్భుతమైనటువంటి అపోస్తలుడు అని మాట్లాడుకున్నాం కదా. మరి అపోస్తలుడు అయితే జైల్లో ఉన్నాడే. జైల్లో ఉంటే మనం ఏమంటాం? ఎవరైనా ఆత్మీయులు జైల్లో ఉంటే, ఆత్మీయులు ఇబ్బందుల్లో ఉంటే ఏమంటాం మనం? ఏం తప్పు చేసావో, ఎందుకు అయిందో అంటాం కదా. మరి పౌలు ఏం తప్పు చేసి జైలుకి వచ్చాడు? ఏం తప్పు చేసి పౌలు జైల్లో ఉన్నాడు? అది ప్రశ్న. జాగ్రత్త గమనించండి ఒకసారి. పౌలు ఇది ఎవరు, ఎలాగా అర్థం చేసుకోవాలి? దీని గురించి నేను ఒక 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 పర్స్పెక్టివ్ని మీ ముందు పెడతాను. ప్రతి క్యారెక్టర్ మనతో మాట్లాడుతుంది. రక్షణ పొందిన తరువాత మన నుంచి జరగాల్సిన విషయాలు, మనం ఎలా ఉంటే మంచిదో, ఎలాంటి ఎథికల్ నైతిక నియమాలు అనుసరించడం మంచిదో, ఎలా జీవించడం మంచిదో మనకు తెలియజేసే అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఇదన్నీ కూడా. జరిగినటువంటి ఒక చిన్న సందర్భాన్ని, ఒక విషయాన్ని మనకు రాస్తూ ఇన్ని తరాలు గడిచినా ఇంకా అది ఫ్రెష్గా స్పెషల్గా మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రైట్. గమనించండి ఒకసారి నేను చెప్పే విషయాన్ని. ఈ పౌలు జైల్లో ఉన్న పౌలుని ఎలా చూద్దాం? ఫస్ట్ పౌలు గురించి మాట్లాడిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడు. పౌలు ఫస్ట్ క్యారెక్టర్ పౌలు. ఈ పౌలు జైల్లో ఉండడాన్ని ఎలా చూద్దాం? యేసు ప్రభు శిలువ మీద ఉండడాన్ని ఎలా చూస్తాం? ఏం తప్పు చేసి ఇక్కడికి వచ్చామంటాం మనం? యేసు ప్రభు శిలువ మీద ఉంటే ఏమంటాం మనం? ఏదో తప్పు చేశాడు కాబట్టి శిలువ అనుభవించామంటాము మనం? అంటామా? అనం కదా. ఆయన శిలువకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? గట్టిగా, మన పాప దోషం కోసం ఆయన శిలువ మీద ఉన్నాడు కదా. రైట్. గమనించండి ఒకసారి, చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. యేసు ప్రభు గురించి ఫిలిప్పీ పత్రిక ఇలా రాస్తుంది. ఫిలిప్పీ పత్రికలో పౌలు రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా అంటాడు, దేవుని స్థాయి, సింహాసనం మీద కూర్చునే స్థాయి యేసు అట తన స్థానాన్ని విడిచిపెట్టాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా పుట్టాడని రాస్తుంది. అంటే అక్కడి నుంచి కిందికి అన్నమాట. మనుషుల పోలికగా పుట్టాడని రాస్తుంది. మనుషులందరికీ దేవుడు ఒక స్వేచ్ఛనిచ్చాడు.
బానిస బ్రతుకు అంటే వాడు గాలి పీల్చుకుంటాడు, మనం గాలి పీల్చుకుంటాం. వాడి మీద వర్షం పడుతుంది, మన మీద వర్షం పడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మామూలు వ్యక్తికి హక్కులు ఉన్నాయి, స్వాతంత్రం ఉంది. బానిసకి స్వాతంత్రం లేదు. బయటే ఉంటాడు కానీ చెరసాలలో ఉన్నట్టే. బానిసకి చెరలో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా లేదు. అర్థం చేసుకుందాం, ప్రయత్నం చేద్దాం. పాయింట్ ఏంటంటే అలాంటి మానవుల్లో బానిస అంటే బయటే ఉండి క్యాప్టివేట్ చేయబడిన వాడు. ఒక ఎద్దు మీద కాడి ఉంటుంది కదా, యజమానుని కాడి ఎద్దు మీద ఉన్నట్టుగా ఈ యొక్క బానిస మీద యజమానుని కాడి ఉంటుంది. బానిస యజమానుడు చెప్పినట్టు నడుచుకోవాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. అలాగే పుట్టాం, అలాగే చచ్చిపోవాలి, అంతే. పాయింట్ ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో దేవుని స్థాయిలో ఉండకుండా తన మహిమను విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి అని రాస్తుంది. ఏ పోలిక? మనుషుల పోలికగా పుట్టి తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏం తెలుసా? దాసుని స్వరూపం ధరించుకున్నాడని రాస్తుంది. మనుషులందరిలోకి వెళ్ళా తక్కువ స్థాయి దాసుని స్వరూపం అనండి ఒకసారి మాట. దేవుని నుంచి నెక్స్ట్ స్టేజ్ మనుషులు, మనుషుల నుంచి దాసులు, దాసుని స్వరూపం నుండి నెక్స్ట్ ఎక్కడంటే మరణం పొందినంతగా తగ్గించుకున్నాడట. ఏం తగ్గించుకున్నాడు? మరణం పొందినంత. ఆ మరణాల్లోకెల్లా అత్యంత నీచమైన మరణం, అత్యంత ఘోరమైన మరణం శిలువ మరణం. శిలువ మీద మరణించేంతగా తను తాను రిక్తునిగా, అంటే రిక్తునిగా అంటే అన్నీ వదిలేయడం అన్నమాట. తన శక్తుల్ని, తన ప్రభావాన్ని, తన మహిమను, తనకున్నటువంటి ఆధిక్యతలు, ఆధిపత్యాలు అన్నిటినీ విడిచిపెట్టాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడని రాసు. చదవండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం ఒకసారి ముందు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా. దాసుడు అంటే స్లేవ్ అని అర్థం. దాసుడు అంటే స్లేవ్, బానిస, నాట్ హైర్డ్ సర్వెంట్, జీతగాడని కాదు. దాసుడు అంటే హైర్డ్ సర్వెంట్ కాదు, స్లేవ్, బానిస అని అర్థం. అంటే దేవుని నుంచి మనిషిగా, మనుషుల నుంచి దాసునిగా, దాసు నుంచి తర్వాత కటిది మరియు దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ. చాలు. ఇది క్రిస్టాలజీ అంటాం, క్రీస్తు శాస్త్రం అంటాం. క్రీస్తు శాస్త్రం ఏంటంటే ఆ పైనుంచి కిందికి రావడం, కిందికి వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆ పని చేయడం రెండోది. మూడోది ఏంటంటే ఆఫ్టర్ ఇన్కార్నేషన్ అనగా ఈ యొక్క క్రీస్తు స్వరూపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆరోహణం అవడం, పైనుంచి కిందికి వచ్చి కింది నుంచి పైకి వెళ్ళడం. ఈ మొత్తం చదివే చదువును క్రిస్టాలజీ అంటారు, క్రీస్తు శాస్త్రం అంటాం. సరే, అదంతా మన టాపిక్ కాదు. కానీ విషయం ఏంటంటే ఇలాంటి క్రీస్తు ఒకటి మనుషుడుగాను దాసుడుగాను శిలువ మరణం అనండి ఒకసారి. అన్ని మరణాల్లోకెల్లా ఘోరమైన మరణం శిలువ మరణం. ఎందుకు శిలువ మరణం అంటే రోమీయుల ఆ యొక్క పనిష్మెంట్స్ అనగా వారి యొక్క శిక్ష విధానాల్లో ఏంటంటే ఒకరిని గాల్లో వేలాడదీస్తారు. వేలాడదీయటం అంటే తాడుతో కట్టడం కాదు, కానీ చేతులను కాళ్ళను మేగులతో కొట్టి ఆ యొక్క శిలువకు వేలాడదీస్తారు. మీకు విషయం ఏంటంటే యేసు ప్రభు మరణించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల వరకు, అంటే దాదాపుగా 300 సంవత్సరాల వరకు కూడా శిలువ అనేది ఏంటిది అంటే, ఇప్పుడు మామూలుగా మనకి కల్లో ఏదైనా కనిపించింది అనుకోండి, అపశకునం అంటాం చూసారా, అయ్యో నాకు ఇది ఈరోజు ఇది వచ్చింది కల్లో అంటాం, సమాధి వచ్చింది అంటాం చూసారా, లేకపోతే ఈరోజు నాకు కల్లో అదేదో కనిపించింది అంటాం చూసారా. అవి ఎలా మాట్లాడుకుంటామో ఒకవేళ శిలువ కనపడితే కూడా అంత అపశకునంగా చూసే విషయం అది. శిలువ అంటే ఫస్ట్ నుంచే అదేమీ పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి విషయం కాదు. అత్యంత నీచమైనటువంటి మరణం కోసం, పనిష్మెంట్ కోసం శిక్ష విధించేటప్పుడు ఉరి శిక్ష వేయడం తెలుసు, లేకపోతే ఇంకేదో తెలుసు, కానీ ఇది శిలువ మరణం అత్యంత ఘోరమైన మరణం. అంతేకాదు ఆ శిలువ మరణం అక్కడ వాడిని కొట్టి ఆ రక్తం గారుతుంటే వాడిని అక్కడ నిలబెట్టి పైన తల మీద వాడేం తప్పు చేశాడో రాస్తాడు.
దొంగ అని రాస్తాడు. అంటే దొంగతనానికి ఈ శిక్ష, లేకపోతే మోసం చేసినందుకు ఈ శిక్ష, నరహత్య చేసినందుకు ఈ శిక్ష అని రాస్తే ఆ పక్కగా వెళ్ళి చూసేవాడికి ఆ మరణ వేదన ఉంటుంది. ఆ వేదన చూసి ఆ పైన తప్పు ఇంకెవడు చేయకూడదు అనమాట. ఆ పైన ఉన్నటువంటి తప్పు ఇంకెవడు చేయకుండా భయపడే విధంగా అత్యంత భయానకమైనటువంటి ఆ యొక్క మరణం, అది అందరి ముందు పబ్లిక్గా ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. అది ఎక్కడో ప్రైవేట్గా కాదు, పబ్లిక్గా ఎగ్జిక్యూట్ చేయబడే విషయం అది. అలాంటి మరణాన్ని యేసుప్రభు ఎంచుకున్నాడు. కారణం ఏంటి? ఏం పాపం చేసినందుకు, ఏం తప్పు చేసినందుకు యేసుప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్నారు అంటే బాగా వినండి ఒకసారి. పాపమెరుగని, పాపం లేని, పాపం చేయని 3 పదాలు ఉన్నాయి యేసుప్రభు గురించి బైబిల్లో. పత్రికల్లో పాపమెరుగని యేసు అనండి ఒకసారి నాతో పాటు గట్టిగా గట్టిగా. పాపమెరుగని యేసు, పాపం లేని యేసు అనండి గట్టిగా. 3 పాపం చేయని యేసు. ఓకే, ఇన్ హిమ్ నో సిన్, హీ డిడ్ నో సిన్, హీ న్యూ నో సిన్. పాపం లేనివాడు, పాపం చేయనివాడు, పాపం ఎరగనివాడు, ఈ 3 మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇలాంటి ఆయన పాపం చేయువారిలో, అతిక్రమం చేయువారిలో ఒకడుగా ఎంచబడుతున్నాడు. చేయకపోయినా చేయబడ్డట్టుగా ఎంచబడుతున్నాడు, ఇంప్యూట్ చేయబడతాడు. ఆ పాపం అనేది ఆయనకి ఇంప్యూటేషన్ అంటే అర్థం ఏంటంటే ఆపాదించడం, రుద్దడం, మోపడం, ఆయన మీద ఎంచడం అని అర్థం. ఆయన మీద రుద్దడం, మోపడం అంటాం. అలాగా క్రీస్తు శిలువ మరణము పొందడానికి ఎలా అర్హత పొందాడు, ఎందుకు అంటే అది ఆయన చేసిన దాన్ని బట్టి కాదు, కానీ అతిక్రమం చేయువారిలో ఒకడిగా ఎంచబడ్డాడు. పాపం ఎరుగని, పాపం లేని, పాపం చేయని యేసు పాపం చేసినటువంటి వారిలో, అతిక్రమం చేసిన వారిలో ఒకడుగా ఎంచబడ్డాడు. ఆజ్ఞాతిక్రమం పాపం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఏ పాపం చేయకపోయినా పాపంలో ఒకడిగా నిలబడ్డాడు. కారణం ఏంటంటే రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనంలో చెప్తుంది, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి, దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరంలో మనందరి పాపమునకు శిక్ష విధించాడు అని రాస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం చదవం ఒకసారి ఫాస్ట్గా. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. పాపమంతటికి శిక్ష విధించబడతా ఉంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంటే పాపం ఎరుగని, పాపం లేని, పాపం చేయని యేసు పాపుల్లో ఒకటిగా ఎందుకు నిలబడ్డాడంటే నీ పాపము, మన పాపము ఆయన శరీరంలో శిక్ష విధించబడ్డం కోసం. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్న యేసు. ఒకవేళ మనం మనుషులం అనుకోండి, మనుషుల ప్లేస్లో యేసుప్రభు ఉంటాడు. అనగా దేవాది దేవుడు మనుషుల రూపం ధరించుకొని ఉంటాడు. నువ్వు మనిషివై తిరుగుతున్నావు అనుకో, అక్కడ నీకు సువార్త చెప్పడానికి, నేను రక్షించడానికి మనిషి లెవెల్లో ఉంటే మనిషి లెవెల్కి దిగాడు ఆయన. లేదా అక్కడి నుంచి దాసులమై ఉన్నాం అనుకోండి, మనం దాసులమైపోయి మనల్ని మనం అమ్ముకొని పాపం చేసి అంతా నష్టపోయి దాసులమైపోయి ఉన్నాం అనుకోండి, ఆ లెవెల్కి కూడా దిగి ఉన్నాడు ఆయన. అక్కడ కూడా ఉండి సువార్త అందించడానికి అక్కడ ఉన్నాడు. లేదు దాసనం కాదు, ఖైదీలుగా ఉన్నాం, బంధించబడి చెరసాల్లో ఉన్నాం అనుకోండి, అక్కడ కూడా ఆయన ఉన్నాడు. సమాధి చేయబడి సమాధిలో ఉంటే అక్కడ కూడా ఆయన ఉన్నాడు సువార్త చెప్పడానికి. ఆమేన్. అంటే ఈ అనుభవాలు ఏమీ లేనివాడు కాదు ఆయన. మనం వెళ్తున్నా, మనం నడుస్తున్న పరిస్థితుల అనుభవం, వీటి గురించిన అవగాహన లేనివాడు కాదు, ప్రతి పరిస్థితిని అనుభవించినవాడు. అందుకే శిలువ మీద ఆయన దెబ్బలు తింటున్నప్పుడు అతడు వ్యాధిని అనుభవించిన వాడు అని చదువుతాం బైబిల్లో. అతడు అంటే నా యొక్క రోగాన్ని యేసు ప్రభు శరీరంలో భరించడాన్ని మనం చూస్తాం. దాన్నే ట్రాన్స్ఫర్ అంటాం. వితౌట్ ట్రాన్స్ఫరింగ్ దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్టు ఒకసారి మాట. నా బాడీలో ఉన్నాయి ఆయన శరీరంలోకి ట్రాన్స్ఫర్ కావాలి. ఓకే, నా నొప్పి ఆయన శరీరంలోకి పోతే ఆయన శరీరం ఆరోగ్యం నాలోనికి వస్తుంది. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఆమె అన్నట్టు గట్టిగా రైట్. తర్వాత ఏంటంటే ఒకసారి అయితే ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇప్పుడంటే, ఇలాంటి పరిచర్య అనగా యేసు ప్రభు మన కొరకు మరణించి తిరిగి లేచిన అనుభవం ఏదైతుందో, ఆ శ్రమల అనుభవం గుండా వెళ్ళే పరిస్థితిలో, ఇప్పుడు అదే సువార్తని మోసుకెళ్ళే పరిస్థితుల్లో
పౌలు ఉన్నాడు. పౌలు అనబడుతున్న ఒక రబ్బీ, ఒక బోధకుడు, ఒక అపొస్తలుడు చెరసాల్లో బంధించబడి సిలువను బట్టి బంధకాల్లో ఉన్నాడు. ఈ బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి మనిషి దాసుడై ఉండి ఖైదీగా మారి చెరసాల్లో వేయబడ్డ ఓనేసిమ్ అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి ఆల్రెడీ తన యజమానిని నష్టపరిచి వచ్చాడు. తన యజమాని దగ్గర ఏదో మెసప్ చేసి వచ్చాడు, ఏదో చేసి వచ్చాడు. మొత్తానికి ఏం చేశాడో మనకు తెలియదు. మొత్తానికి ఆ మాటలు బట్టి అర్థమవుతుంది ఓనేసిమ్ అనేవాడు ఏదో చేసి వచ్చాడు, ఏదో నేరమో ఏదో చేసి వచ్చాడు, మొత్తానికి నష్టపరిచాడు. చాలా నష్టం కలిగిందట. అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రాస్తుంది ఈ పత్రికలో మనం చదువుతాం ఏంటంటే, నా బంధకాలలో నేను కనిన నా కుమారుడు ఓనేసిము అంటాడు. ఒకప్పుడు ఆయన బానిసగా ఉండి నేరం చేసి ఇప్పుడు చెరసాల్లో ఉంటే ఆ చెరసాల్లో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యాడట? పౌలు కుమారుడయ్యాడట. నా బంధకాలలో నేను కనిన నా కుమారుడు. ఓకే, గమనించండి ఒకసారి. ఇప్పుడు ఈ కుమారుడు కూడా న్యూ బిలీవర్గా మారిపోయాడు. ఓకే, ఒక్కసారి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభు ఎలాగైతే అన్ని ప్లేసెస్లో ఉన్నట్టుగా మనం చూస్తామో అదే పరిచర్య జరిగిస్తున్నటువంటి పౌలు కూడా యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. చెయ్యని తప్పుకి, ఏదో పాపం చేసినందుకో, ఏదో దోషం చేసినందుకో, ద్రోహం చేసినందుకో శిక్ష అనుభవించట్లేదు, కానీ సువార్త నిమిత్తం సంఖ్యల్లో బంధకాల్లో ఉన్నాడు. ప్రభు సువార్త నిమిత్తం సంఖ్యలలోనూ బంధకాల్లో ఉన్నాడు పౌలు. ఆమేన్. ఇంకో విషయం ఏంటి తెలుసా? ఇక్కడ ఈ పౌలు అనేవాడు చెరసాల్లో ఉన్నాడు, క్యాప్టివేట్, ఎక్స్టర్నల్లీ క్యాప్టివేటెడ్ బట్ ఇంటర్నల్లీ ఈజ్ ఫ్రీ. అంతరంగంలో తను ఏ దోషం చేయలేదు కాబట్టి చాలా ఫ్రీగా ఉన్నాడు, బట్ ఎక్స్టర్నల్గా మాత్రం బంధకాల్లో ఉన్నాడు. అదే ఓనేసిము, హీ వాజ్ క్యాప్టివేటెడ్ ఇంటర్నల్లీ అండ్ ఎక్స్టర్నల్లీ. లోపల బయట మొత్తం బంధించబడే ఉన్నాడు. అర్థమవుతుందని మాట్లాడేది అంటే, బానిస అయి ఉన్నందుకు బంధకంలోనే ఇంకా బానిసగానే ఉన్నాడు. ఆ తప్పు చేసినందుకు నేరం మోపడి ఖైదీగా ఇప్పుడు బంధకాల్లోకి వచ్చాడు. చెరసాల బయటికి లోపలికి తేడా ఏంటి అంటే ఏం చెప్తాం? ఇందాకేం మాట్లాడుకున్నాము? మనుషులు అందరూ గాలి పీల్చుకుంటారు, అందరూ స్వేచ్ఛగా ఉంటారు. ఎవరికైతే స్వేచ్ఛ హక్కు లేదో వాడిని బానిస అంటాం అనుకున్నా. ఎవరికైతే వారి మీద వానికి ఏ హక్కులు ఉండవో వాడిని బానిస అంటాం. అలాంటి బానిస ఇప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరిని జైల్లో పెడతాం? ఎవరిని జైల్లో వేస్తాం? ఈ సమాజంలో, లేకపోతే ఈ సభ్య సమాజంలో నువ్వు జీవించడానికి అర్హత లేదు, నువ్వు అందరికీ ఆటంకం అనుకుంటే వాడిని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తాం. చెరసాల్లో వేసామంటే ఏమైంది? ఇప్పుడు వాడి స్వేచ్ఛ హక్కు అనేది లేదు. ఇక స్వేచ్ఛగా జీవించే హక్కు కోల్పోయాడు. అంటే బానిస కంటే అది ఇంకా తక్కువ. చెరసాల్లో వేయబడ్డం అనేది బానిస కంటే ఇంకా తక్కువ లైఫ్ అది. అంటే ఇప్పుడు మనలాగా స్వేచ్ఛగా బ్రతకలేడు. అర్థమవుతుందనే మాట్లాడేది. ఇప్పుడు అలాంటి స్వేచ్ఛ లేనటువంటి బంధకంలో ఎవరున్నారు? ఇప్పుడు పౌలు ఉన్నాడు. ఆ పౌలు దగ్గరికి ఎవరు వచ్చారు? ఇప్పుడు తప్పు చేసి నేరం చేసి దాసుడుగా ఉండాల్సినాడు ఖైదీగా మారి ఓనేసిము అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అక్కడ పౌలట అతనిని కన్నాను అని చెప్తున్నాడు. నా బంధకాలలో నేను కనిన నా కుమారుడు. బంధకాలలో నేను కనిన నా కుమారుడు, ఒక ఆత్మీయ కుమారుడుగా ఓనేసిమును చూస్తున్నాడు. అంటే ఓనేసిము ఎంత ఫ్రీ అయిపోయాడో లోపల, ఓనేసిము ఎంత అద్భుతమైన విడుదలను అనుభవించాడో సువార్తను బట్టి. ఇప్పుడు ఓనేసిము మారిపోయిన తర్వాత, రక్షణ పొందాడు, మారిపోయిన తర్వాత ఇక నుండి నెక్స్ట్ ఏం జరగాలి? ఇప్పుడు ఓనేసిముకి ఆత్మీయ తండ్రి ఎవరు? పౌలు. ఆత్మీయ యజమానుడు ఎవరు? పౌలే. ఇక నుండి ఆత్మీయ యజమానుడు ఎవరు? పౌలే. సో ఈ పౌలు ఫిలెమోనుకు ఉత్తరం రాస్తున్నాడు. ఫిలెమోనుకు ఉత్తరం రాస్తూ ఏమంటున్నాడంటే, ఒక అపోస్తలుడుగా, అంటే ఆ కొలస్సీ సంఘంలో సువార్త చెప్పినవాడు పౌలే. కొలస్సీ సంఘంలో సువార్త చెప్పినవాడు పౌలే. అలాంటి సంఘంలో నిన్ను నేను ఆజ్ఞాపించగలను. ఎలా ఆజ్ఞాపించగలం? ఆజ్ఞాపించే అర్హత ఎక్కడి నుంచి వస్తుంది పౌలుకి? పౌలు ఫిలెమోన్ను ఆజ్ఞాపించగలడట. నేను నిన్ను కమాండ్ చేయగలను. ఎలా వస్తుంది ఆ కమాండ్ చేసే అథారిటీ? ఎలా వస్తుందంటే
ఆ డివైన్ అథారిటీ అంటాం, దైవజనుని అథారిటీ అది. చూడండి ఒకసారి, నేను నిన్ను ఆజ్ఞాపించగలను. ఓకే, ఫిలమోన్ ఎవరని మాట్లాడుకున్నాం మనం? చెప్పాలి ఒకసారి, ఆయన స్టేటస్ ఏంటి? ధనవంతుడు, ఒక బిలీవర్, హౌస్ చర్చ్ని లీడ్ చేసే ఒక లీడర్, ఒక ఆత్మీయ నాయకుడు. ఈ ఆత్మీయ నాయకుడు ధనవంతుడు, అన్నీ ఉన్నాయి, బానిసలు ఉన్నారు ఆయన దగ్గర, ఆయన ఇంట్లోనే సంఘం ఉంది. అలాంటి వ్యక్తిని పౌలు అంటున్నాడు, ఐ కెన్ కమాండ్ యూ, నేను కమాండ్ చేయగలను. కానీ అలా కమాండ్ చేయట్లేదు, కానీ ప్రేమతో వేడుకుంటున్నాను, ప్రేమతో వేడుకుంటున్నాను. ఈ మాటల్ని ఎలా చూడాలంటే సింపుల్లీ బాగా వినండి ఒకసారి నేను చెప్పే విషయం. నిన్ను నన్ను రక్షించిన యేసయ్య, మనల్ని రక్షించిన యేసయ్య మన గురించి తండ్రితో ఎలా మాట్లాడతాడో ఈ పత్రిక చదివితే అర్థమవుతుంది. మరొకసారి, ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? నిన్ను రక్షించిన యేసయ్య నీ కోసం బంధకాల్లోకి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తనని తాను మరణ బంధకాలకు అప్పగించుకున్న యేసయ్య నిన్ను రక్షించిన తర్వాత నీ కోసం తండ్రి దగ్గర వేడుకోవాల్సి వచ్చింది. పరమ తండ్రి దగ్గర నీ కోసం నిలబడి విజ్ఞాపన చేయాల్సి వచ్చింది. అలా అని చెప్పి ఫిలోమోను దేవుని స్థానంలోను, లేకపోతే ఈ యొక్క పౌలు ఆ యొక్క ఏమంటాం కుమారుడైన క్రీస్తు స్థానంలో పెట్టాలని నేను అనుకోవట్లేదు. కానీ బట్ విషయం ఏంటంటే, ఈ పత్రిక చదివితే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ పత్రిక మనకేం నేర్పిస్తుందంటే, నీ గురించి నా గురించి పరలోకంలో ఎలాంటి పర్స్పెక్టివ్ ఉందో. అంటే యేసు ప్రభు దేవుని ఎదుట నిరంతరము ఉత్తరవాదిగా నీ గురించి నా గురించి విజ్ఞాపన చేస్తున్నాడని చదువుతాం ఇదే బైబిల్లో. రోమపత్రిక 8వ అధ్యాయంలో చదువుతాం అన్నమాట. ఏమని చదువుతామంటే, యేసు ప్రభు ఏం చేస్తున్నారు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన అంటే, ఆ తండ్రి దగ్గర ఉత్తరవాది అనండి ఒకసారి, ఉత్తరవాది అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అనండి. అంటే ఏంటో తెలుసా? అడ్వకేట్ అన్నమాట. ఒక కోర్టులో అక్యూజ్ చేసే ఒక ప్రాసిక్యూటర్ ఉంటాడు. ఆ ప్రాసిక్యూషన్ని తట్టుకోవడానికి, నిలబడడానికి, డిఫెండ్ చేసుకునే ఒక డిఫెన్స్ అడ్వకేట్ ఉంటాడు. డిఫెండ్ చేసే ఒక అడ్వకేట్ ఉంటాడు. ఆ డిఫెన్స్ చేసే అడ్వకేట్ ప్లస్లో యేసుప్రభు ఉంటాడు. అక్యూజ్ చేసేవాడిని అక్యూజర్ అంటాం. అక్యూజర్ అంటే అనగా అక్యూజేషన్ అనగా వాక్యాన్ని బట్టి ఈ వాక్యం ప్రకారం వీళ్ళు జీవించలేదని నింద మోపేవాడు ఒకడు ఉంటాడు. అలాంటి కోర్టు సీన్లో నిరంతరము ఉత్తరవాదిగా ఉన్నాడట. ఆ ఉత్తరవాదిగా ఉంటే తండ్రితో ఏమని విజ్ఞాపన చేస్తాడు, ఎలా మాట్లాడతాడో ఈ పత్రిక మాట్లాడుతుంది. ఈ పత్రిక చదివితే ఏమర్థమవుతుందంటే, యేసు ప్రభు తండ్రి దగ్గర ఏం మాట్లాడతాడు నా గురించి, యేసు ప్రభు తండ్రి దగ్గర నా గురించి ఏం అంటే తండ్రి కుమారుల ఆ యొక్క వారిద్దరి మధ్య సంభాషణ మనం గ్రహించడానికి, అవగాహనకి ఈ పత్రిక మనకి సహాయం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఒకసారి ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఓకే, 7వ వచనం నుండి 22వ వచనం వరకు ఆ పాయింట్స్ అన్నీ చదువుతాం మనం. 7వ వచనం చదువుతాం ఒకసారి. ఇప్పటిదాకా మనం విన్న స్టోరీ, ఇప్పటిదాకా మనం విన్న ఎక్స్ప్లెనేషన్లో నుండి ఇప్పుడు ఈ యొక్క ఫిలెమోను పత్రిక 7వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుదాం. జాగ్రత్తగా ఒక్కొక్క మాటని గమనించండి ఒకసారి. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగాను. అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తున్నాడు ఫిలోమోను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పిన తర్వాత 8వ వచనం, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను. ఐ కెన్ కమాండ్ యూ బోల్డ్లీ, ఐ కెన్ కమాండ్ యూ, ఐ హ్యావ్ దట్ అథారిటీ. బట్ కానీ ఏమంటుంది చూడు ఒకసారి, నాకు బహుధైర్యం కలిగి ఉన్నను, వృద్ధుడను లేదా రాయబారిని, అంబాసిడర్ అని అర్థం. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను, క్రీస్తు యేసు ఖైదీని, రోమా ఖైదీని కాదు, నేను రోమీల బందీల్లో ఉన్న ఖైదీని కాదు. ఐఎమ్ ఫ్రీ ఇన్సైడ్. ఇక్కడ వీళ్ళు నన్ను బంధించి ఉంచుండొచ్చేమో గాక, కానీ ఐఎమ్ ఫ్రీ ఇన్సైడ్. నేను ఎవరికన్నా ఖైదీని అంటే క్రీస్తుకు మాత్రమే ఖైదీ. చూడండి ఒకసారి, నేను క్రీస్తుకు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన
నా కుమారుడగు ఓనేసీము, లేదా నా పిల్ల, నా కొడుకు, లేదా నా బిడ్డ ఓనేసీము కోసరము నిన్ను వేడుకొంచున్నాను. ఐ బెగ్ యూ, ఐ గాట్ ద అథారిటీ టు కమాండ్ యూ, బట్ ఐ బెగ్ యూ. ప్రేమను బట్టి వేడుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఒక బానిస గురించి ఒక యజమానునితో మాట్లాడాల్సిన అవసరం ఉందా? రైట్, తర్వాత చూడండి ఒకసారి, నెక్స్ట్ చదువుతాం ఒకసారి. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, యూజ్లెస్ ఫెలో. ఏమంటాం అన్నాడు ఒకసారి మాట, యూజ్లెస్ ఫెలో. యూనో ఒనేసిమ్ అన్నాడు ఒకసారి. ఒనేసిమ్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? ఒనేసిమ్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? యూస్ఫుల్ పర్సన్ అని అర్థం, ప్రయోజనకారి అని అర్థం. ఈ ప్రయోజనకారి అయిన వాడే, కానీ ఏమయ్యాడట? నిష్ప్రయోజనకారి అయిపోయాడు. ఇంకో మాట తెలుసా? ఆ పత్రికలో వాళ్ళ పేర్ల ప్రస్తావన చాలా వివరంగా ఉంటుంది. ఫిలేమోను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? గ్రీక్లో లవ్ అంటానికి 4 పదాలు ఉంటాయి. మనకు అన్నీ లవ్వే. ఓకే, ఐ లవ్ దిస్ యాపిల్ అంటాం, కోసుకొని తింటాం. ఐ లవ్ దిస్ చికెన్ అంటాం, కాల్చుకొని తింటాం. అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఐ లవ్ మై సన్ అంటాం, కోసుకొని తినాం, కాల్చుకొని తినాం. దేనికి దానికి సపరేట్ ఉంది కదా, బట్ అన్నిటికీ లవ్వే. కానీ పాయింట్ ఏంటంటే గ్రీక్లో 4 వేరు మోస్ట్ ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజెస్లో గ్రీకు అన్నిటికంటే టాప్ హీబ్రూ. అయితే పాయింట్ ఏంటంటే అలాంటి దాంట్లో అగాపే లవ్ అనేది హైయెస్ట్ లవ్, సాక్రిఫిషియల్ లవ్ అంటాం. అగాపే ప్రేమ, అగాపే అందరూ వినే ఉంటారు. అగాపే లవ్ అంటే సాక్రిఫిషియల్ లవ్ అని అర్థం, అనగా ప్రాణం పెట్టే ప్రేమని అగాపే అని పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ లవ్ ఏంటి? ఫిలియో అనంటే ఒకసారి. ఫిలియో అంటే బ్రదర్లీ లవ్ అని అర్థం, సహోదర ప్రేమ అనంటే ఒకసారి. అంటే ప్రాణం పెట్టలేం కానీ బట్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకరినొకరు మేము టేక్ కేర్ చేసుకోగలం, ఒకరి అవసరాలు ఒకరు చూసుకోగలం. దీన్ని ఏమంటాం? ఫిలియో అంటాం. ఆ ఫిలియో అనే పేరు నుంచి ఫిలెమోన్ అనే పేరు వస్తుంది. ఓకే, అంతేకాదు అందులో నుంచే కిస్ అనే పదం కూడా వస్తుంది. గ్రీక్లో కిస్ అంటే కూడా ఈ పేరు నుంచి వస్తుంది. సరే, పాయింట్ ఏంటంటే ఆయన ప్రేమ, ఈ ప్రేమ గలవాడు, నువ్వు ప్రేమ అయి ఉన్నవాడా అని పిలుస్తున్నాడు. ఓకే, గాడ్ ఈజ్ లవ్ అంటాం కదా. నువ్వు ప్రేమ కలిగిన వాడు, నువ్వు చేసే పరిచర్య వల్ల కలిగిన అవి చూస్తే నాకు చాలా ప్రేమగా ఉంది, చాలా ప్రేమ పంచావు నువ్వు అని చెప్తున్నాడు 7వ వచనంలో. తర్వాత నెక్స్ట్ ఒనేసిమ్ గురించి మాట్లాడేటప్పుడు, ఒనేసిమ్ అనే పదానికి అర్థం ఏంటి? యూస్ఫుల్ పర్సన్. యూస్ఫుల్ అయినటువంటి ఈ వ్యక్తి ఒకప్పుడు నీకు యూజ్లెస్, ఇప్పుడు యూజ్లెస్ అయి ఉండొచ్చుగాక, ఇక్కడికి వచ్చి రక్షణ పొందాడు. బాగా వినాలి ఒకసారి. యేసుక్రీస్తును గుర్చిన రక్షణ సువార్త విన్న తర్వాతే ఒక యూజ్లెస్ ఫెలో యూస్ఫుల్ పర్సన్గా మారిపోతాడు. ఆమెన్, అర్థమవుతుందనే మాట్లాడేది. ఒక యూజ్లెస్ ఫెలో యూస్ఫుల్గా ఎప్పుడంటే క్రీస్తు సువార్తను బట్టి మాత్రమే మార్చబడుతుంది. అంటే ఈయన ఏమంటున్నాడంటే చదువుతాను చూడండి ఒకసారి 10వ వచనం, 11వ వచనం. అతడు మునుపు నీకు ఒనేసిమ్ అని పేరు ఉంది కానీ యూజ్లెస్ ఫెలో నీకు అని చెప్తున్నాడు. అక్కడ పేరు పెట్టి మాట్లాడటం అనమాట. మనకి తెలుగులో నార్మల్గా అర్థమైపోద్ది కానీ బట్ పాయింట్ ఏంటంటే చాలా ప్రాసతోనూ చాలా వాళ్ళ పేర్ల అర్థాలతో మాట్లాడుతున్నట్టుగా, ఒక మంచి లోతైన భావంతో మాట్లాడుతున్నట్టుగా కనపడుతుంది. చూడండి ఒకసారి. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును. ఓకే, మన అందరికీ యూస్ఫుల్ పర్సన్ ఇప్పుడు. ఎందుకు తెలుసా? రక్షణ పొందాడు, మనోనేత్రాలు వెలిగించబడి రక్షణ మారుమనసు పొందాడు ఈ వ్యక్తి. కాబట్టి ఈ ప్రపంచానికి, సార్వత్రిక సంఘానికి, అపోస్తలుడైన నాకు, ఒక సంఘాన్ని లీడ్ చేస్తున్నటువంటి నీకు కూడా చాలా ప్రయోజనకరమైన వాడు. తర్వాత చదువుతాం చూడండి ఒకసారి. నా ప్రాణం వంటి వాడు అనండి ఒకసారి అన్నమాట. ఇంకోసారి గట్టిగానండి ఒకసారి. ఎవరిని అంటున్నారన్నమాట? పౌలు తాను గన్న బిడ్డను, తన ఆత్మీయ కుమారుని నా ప్రాణం అంటున్నాడు. మరి మనందరినీ కన్నా యేసయ్య మనందరినీ ఏమనాలి? నా ప్రాణం అంటాడు. నా ప్రాణం సర్వం నువ్వే అని మనం పాడతాం. యాక్చువల్గా ఆయన అంటున్నాడు మనల్ని, నా ప్రాణం సర్వం నువ్వే అని ఆయన మనల్ని అంటాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? ఈ పత్రిక ధ్యానించడం, ఈ పత్రిక చదవడం యొక్క ఒకే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒకటి దేవుని యొక్క సువార్త ఎంత పరిచర్య చేస్తుందో, ఎంత ట్రాన్స్ఫార్మ్ చేసి ఎలాంటి వారిని ఎలా మారుస్తుందో తెలియజేయడం ఒకటైతే, రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు క్రీస్తు మధ్యలో మాట్లాడుకుంటే
వాళ్ళిద్దరూ మన గురించి ఏమని ప్రత్యక్షపరచబడి అంటే వారిని ఎలా ప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఒకసారి, నా గురించి మాట్లాడని ఒక మనిషిని పంపించామనుకోండి, ఆ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడతారో నాకు తెలియదుగా. జస్ట్ ఇమాజిన్ చేసుకోగలను, అజ్యూమ్ చేసుకోగలను, లేకపోతే ఒక ఊహించుకోగలను తప్ప నిజంగా ఏం మాట్లాడో తెలియదుగా. కానీ ఈ పత్రిక క్రీస్తు ప్రభు నిన్ను బంధకాల్లో గన్నవాడు, సిలువ మీద తన రక్తము గార్చి నిన్ను గన్నవాడు నిన్ను నన్ను ఏమంటాడు, ఏమని ప్రజెంట్ చేస్తాడు దేవుని ఎదుట? నా ప్రాణం వంటి వాడు అంటాడు. అన్నాడు ఒకసారి మాట, మనము ఆయన ప్రాణమై ఉన్నాము అంటాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, నా ప్రాణం వంటి వాడైన అతనిని, ఇక్కడ చూడండి ఒకసారి, నా ప్రాణమైన అతని అని రాస్తుంది కింద ఫుట్ నోట్లో. ఓకే, నా ప్రాణము, ఇక నా ప్రాణం వంటి వాడు కాదు కానీ నా ప్రాణమే, అతనిని నీ యొద్దకు పంపి ఉన్నాను. ఒనేసిమును నీ దగ్గరికి పంపిస్తున్నాను, బానిసని నీ దగ్గర పంపిస్తున్నాను. నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలనని ఉంటిని. ఇప్పుడు నేను అన్నాక నా బిడ్డ, నా ఆత్మీయ కుమారుడు, ఆత్మీయ తండ్రిని, ఆత్మీయ యజమానుని ఎంత జాగ్రత్త చూసుకుంటాం? ఈ ఆత్మీయ యజమానునికి ఆత్మీయ పిల్లల మీద అధికారం ఉంటుంది కదా. నేను అధికారం చెలాయిస్తూ ఇక నా దగ్గరే ఉంచుకోగలను, ఉంచుకుందాం అనుకున్నాను, ఉంచుకొని వాళ్ళని ఉంటిని. కానీ తర్వాత చూడండి ఒకసారి, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక, ఎందుకంటే లీగల్లీ స్పీకింగ్ హీ ఈజ్ యువర్ ప్రాపర్టీ. లీగల్లీ హీ ఈజ్ యువర్ ప్రాపర్టీ. బాగా వినాలి ఒకసారి. లీగల్లీ అతడు నీ వస్తువై ఉన్నాడు, నీ స్వాస్థ్యమై ఉన్నాడు. అతడు నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయటం నాకు ఇష్టం లేదు. ఐ నీడ్ యువర్ కన్సర్న్, లేకపోతే నీ యొక్క కన్సెంట్ కావాలి. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు సమ్మతిస్తే తప్ప నేనేం వాడుకోను, నీ వస్తువులేం వాడుకోను. తర్వాత చూడండి ఒకసారి, అతడిక మీదట దాసుడుగా ఉండక. క్రీస్తుని కూర్చిన రక్షణ సువార్త విన్న తర్వాత దాసుడు గాడిగా ఏమంటున్నాడు చూడండి ఒకసారి, అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడు. ఓకే, నౌ హీఈస్ అవర్ బ్రదర్. ఎవరు? ఈ ఫిలోమోన్ అనబడుతున్నటువంటి వ్యక్తికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు, ఒనేసిము ఇప్పటిదాకా ఒకప్పుడు నిష్ప్రయోజనమైన దాసుడు. ఓకే, బాగా వినాలి ఒకసారి. యేసు ప్రభు దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టి, దేవునితో సమానమైన ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి, మనుషుల పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకొని మరణం పొందినంతగా తగ్గించుకొని శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని విన్నాం. ఆ తగ్గింపులో ఉద్దేశం ఏంటంటే, అక్కడే మధ్యలో ఎవరు తగిలినా, అపరాధముల చేతను పాపముల చేతను మనందరం చచ్చిన వారమై ఉండి సమాధిలో ఉంటే అక్కడ దాకా వచ్చి మనకు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త ప్రకటించిన తర్వాత ఇంకా మనం చచ్చిన స్థితియో, లేకపోతే మరణకరమైన బంధకాల మధ్యలోనో, లేకపోతే దాసుని మధ్యలోనో దాసులుగానో కాదు, కానీ సహోదరులుగా మారిపోతాం. ఆమేన్, సహోదరులుగా మారిపోతాం. ఏమని రాస్తుంది అక్కడ? అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును. లీగల్లీ, శరీర విషయం అంటే లీగల్లీ అని అర్థం. లీగల్గా అతడు నీ దాసుడు కదా, నీ ప్రాపర్టీ కదా, నీ యజమానుడు, నువ్వు అతని యజమానుడు కాబట్టి అతను నీ సొత్తు, నీ ప్రాపర్టీ. అయితే ఆ నీకు కూడా ఇప్పుడు ప్రయోజనకరమైన దాసుడు కాదు, ఇక సహోదరుడు అయిపోతాడు. ఉట్టి సహోదరుడు కాదు, ప్రియమైన సహోదరుడు అయిపోతాడు. ఫిలియో అంటే సహోదర ప్రేమ. ఫిలేమోన్, నువ్వు సహోదర ప్రేమ అనే పేరు కలిగిన వాడవు కదా, ఇప్పుడు ప్రియమైన సహోదరుడుగా ఈ సహోదరుడు మారిపోయాడని చెప్తున్నాడు అక్కడ. చూడండి ఒకసారి, ఇంకా చదువుతాను కింద ఈ మాట వినండి ఒకసారి. శరీర విషయమును ప్రభు విషయమును మరి నీకు విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. అంటే ఎంత కూల్గా,
ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడంటే, ఏదో నష్టం చేశాడు కదా, ఏదో ఇబ్బంది పెట్టాడు కదా నిన్ను, ఆ ఇబ్బంది పెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మాట్లాడుతూ, ఎందుకు ఇబ్బంది పెట్టి కొంతకాలం నీ దగ్గర నుంచి వారిపై జైలుకి వచ్చాడంటే, ఆ కొద్ది కాలపు ఎడబాటు కూడా ఇక నిరంతరము వాడు అలాగే ఉంటే ఏమైపోయేది, ఎప్పుడు నిష్ప్రయోజనమైన దాసుడుగానే ఉండేవాడు. అంతకుముందు పేరేమో ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి, యూస్ఫుల్ ఫెలో, కానీ యూజ్లెస్ ఫెలోగానే ఉండేవాడు. అయితే యూస్ఫుల్గా మారడం కోసమే కొద్ది కాలం ఈ ఎడబాటు మనకు జరిగిందేమో అంటున్నాడు. అంటే దాన్ని కూడా అంటే ఫిలేమోనుకు చెప్తున్నాడు, పాజిటివ్గా విషయాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. అంటే దేవుని సన్నిధిలో మన పాప జీవితాన్ని కావచ్చు, మన బలహీనతల్ని కావచ్చు, మన అతిక్రమాల్ని ప్రభు ప్రజెంట్ చేస్తే ఎలా ప్రజెంట్ చేస్తాడో ఆలోచించండి. అర్థమవుతుందనే మాట్లాడేది. పారిపోయి వచ్చిన దాసుడిని యజమాని దగ్గరికి పంపించి తిరిగి కలిపేటప్పుడు ఎన్ని మాటలు చెప్తున్నాడు వినండి ఒకసారి. ఈ కొద్ది కాలం ఎడబాటుకి కారణం ఏంటంటే మేలు కోసమే జరిగింది ఇది. ఎందుకంటే అప్పుడు నీకు యూజ్లెస్ ఫెలో, ఇప్పుడు యూస్ఫుల్గా మారిపోతున్నాడు. అంతకుముందు నీకు దాసుడు, ఇప్పుడు ప్రియ సహోదరుని కంటే ఎక్కువైపోతాడు. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నేను ట్రైన్ చేసి పంపిస్తున్నాను, లేకపోతే మారిపోయాడని చెప్తున్నాడు. ఇద్దరి మధ్య ఆ యొక్క సయోధ్య, లేకపోతే ఆ ఇద్దరి మధ్య ఒక చక్కని అనుభవం దాన్ని ఏర్పాటు చేసి పంపిస్తున్నాడు. గమనించండి ఒకసారి ఈ మాట. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది దినములు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. 17వ వచనం. కాబట్టి నీవు నన్ను నీతో పాలివారిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకో. ఇదే మాట యేసయ్య 17వ అధ్యాయం యోహాను సువార్తలో రాస్తాడు. ఏమంటే తండ్రితో ప్రార్థన చేస్తూ అంటాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, తండ్రి నీవు నేను ఒక్కటై ఉన్నలాగున, నువ్వు నేను ఒక్కటై ఉన్నలాగున, నీవు నేను వారు అందరం ఒకటై ఉండడం కోసం నీవు నాకిచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను అంటాడు. మరొకసారి ఆ వచనం చదవం ఒకసారి. 17వ అధ్యాయం యోహాను సువార్త, John 17, 11th verse. 17, 11. నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండులాగున నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితివి. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థిస్తున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. మనము నువ్వు నేను ఏకమై ఉన్నట్టుగా నువ్వు నేను వారు అందరం ఏకమై ఉండడం కోసం నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను వాళ్ళకి ఇచ్చాను. మహిమ అనంటే ఒకసారి గ్లోరీ. ఓకే, గ్లోరీ అంటే అర్థం ఏంటి అసలు? యేసుప్రభుట దేవుడు తండ్రి ఆయనకి మహిమ ఇస్తే ఆ మహిమని మనకిచ్చాడు అని రాస్తుంది కదా. మహిమని ఇవ్వడం అంటే అర్థం ఏంటి? మహిమ అనే మాటకి బాగా వినాలి ఒకసారి మాట. పేతురు పత్రికలో ఏం రాస్తుందంటే, ఆ యొక్క కొండ మీద ఉన్నప్పుడు, రూపాంతరపు కొండ మీద ఆయన మారిపోతున్నప్పుడు పైనుంచి ఒక శబ్దం వినపడిందట. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎంత ఆనందిస్తున్నాను, ఈయన చెప్పినట్టు చేయండి అని రాస్తుంది. ఆ మాట పలికినప్పుడు పేతురు రాస్తాడు దాన్ని. అప్పుడు ఆయనకి మహాదివ్య మహిమ నుండి వచ్చినటువంటి ఆ స్వరం వలన తండ్రి అయిన దేవుని వలన ఆయనకి మహిమ కలిగింది అని రాస్తాడు. అంటే తండ్రి అయిన దేవుని వలన యేసుప్రభువుకి మహిమ ఎప్పుడు కలిగిందట?
ఒకసారి అది చూద్దాం. ఒకసారి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా, ఆ మాట ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను అనే స్వరం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏమొచ్చిందట? తండ్రి అయిన దేవుని వలన ఏం కలిగిందట? ఘనత మహిమ కలిగింది ఆయన పొందగా. ఇంతకీ మహిమ అంటే అర్థం ఏంటి? బాగా వినాలి ఒకసారి, నన్ను చూడండి ఒకసారి. మహిమ, దేవుని మహిమపరుస్తున్నాం అంటాం కదా. మహిమపరచడం అంటే ఏంటి అసలు? ఏం చేయాలి మహిమపరచడం అంటే? బాగా వినండి ఒకసారి నేను చెప్పే విషయాలు. మహిమపరచడం అంటే అర్థం చప్పట్లు కొట్టి మహిమపరచుదాం, పాట పాడి మహిమపరుద్దాం, సాక్ష్యం చెప్పి మహిమపరుద్దాం. మహిమపరచడం అంటే ఏంటి అసలు? ఓకే, బాగా వినాలి ఒకసారి ఈ మాట. మహిమ అనే మాటకి డోక్సా అంటాం గ్రీక్లో. డోక్సా అనండి ఒకసారి. డోక్సా అంటే బ్రైట్నెస్, స్ప్లెండరు ఇవన్నీ వస్తాయి. మహిమ అంటే ఒక బ్రైట్ స్ప్లెండర్ లేకపోతే ఒక లైట్ అని అర్థం. ఓకే, బాగా వెలుగుతూ ఉన్నాం అనుకోండి, ఆ మహిమ అంటాం, వెలుగును మహిమ అంటాం. ఇది సెకండరీ మీనింగ్. యాక్చువల్గా ప్రైమరీ మీనింగ్ ఏంటంటే ఈ డోక్సా అనే మాటకి మహిమ అనే మాటకి ప్రైమరీ మీనింగ్ ఏంటంటే హ్యావింగ్ గుడ్ ఒపీనియన్ ఆఫ్ సంబడి ఆర్ సంథింగ్. అంటే నీ గురించి నేను ఒక మంచి అభిప్రాయం కలిగి ఉన్నాను అనుకోండి. ఓకే, నిన్ను గుడ్ ఒపీనియన్ అనగా దేవుని మహిమపరచడం అంటే దేవుని మీద ఒక మంచి అభిప్రాయానికి రావడం. ఓకే, నన్ను స్వస్థపరుస్తాడు అనే ఒక అభిప్రాయానికి వచ్చామనుకోండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే లోపల దేవుని మహిమపరుస్తున్నాం. తండ్రి అయిన దేవుడు అన్నాడట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంతే నేను ఆనందిస్తున్నానన్న స్వరం వినపడిందట. ఆ వినపడిన స్వరాన్ని బట్టి తండ్రి అయిన దేవుని వలన యేసుప్రభుకి ఏమొచ్చిందట? మహిమ వచ్చిందట. అలాగే మన గుడ్ ఒపీనియన్, పాటలు పాడడం, దేవుని మీద మన గుడ్ ఒపీనియన్ ప్రకటిస్తున్నాం, మంచి అభిప్రాయం అన్నమాట. అంటే గుడ్ ఒపీనియన్ అంటే నమ్మకం. నేను ఒకరిని నమ్మినప్పుడే వారి మీద గుడ్ ఒపీనియన్ ప్రకటిస్తాం. నేను నమ్ముతున్నాను, ఎస్ యూ కెన్ డూ ఇట్ అంటాం చూసారా, నువ్వు చేయగలవు, నేను నమ్ముతున్నాను అనడం, అది మహిమ అంటే. సో ఆ గుడ్ ఒపీనియన్ కలిగి ఉండడాన్ని మహిమ అంటాం. అయితే యేసు ప్రభు దేవుడు మనము ఒక్కటే ఉండడం కోసం దేవుడు యేసు ప్రభుకి ఇచ్చిన ఆ గుడ్ ఒపీనియన్ మనకిచ్చాడట. ఇక్కడ అదే విషయాన్ని చూస్తున్నాం. నన్ను నువ్వు ఎలా చేర్చుకుంటావో, అపోస్తలుడును అయి ఉండి నిన్ను ఆజ్ఞాపించదగినటువంటి నీ మీద డివైన్ అథారిటీ కలిగిన నన్ను నువ్వు ఎలా చేర్చుకుంటావో, నీ దగ్గర నీకు ద్రోహం చేసి నీకు నష్టపరిచి నీ నుంచి వారిపోయిన ఈ ఒనేసిమును కూడా అలాగే చేర్చుకో అంటున్నాడు. నీ దగ్గర నా గురించి ఎలాంటి ఒపీనియన్ ఉందో, నా మీద నీకు ఎలాంటి ఒపీనియన్ ఉందో సేమ్ ఒపీనియన్ ఈ మనిషి కూడా ఇవ్వు అని చెప్తున్నాడు. అప్పుడు మనం అందరం ఏమవుతామంట? ఒక్కటిగా ఉంటామని చెప్తున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, నీవు నాకు ఇచ్చిన మహిమను వాళ్ళకి ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? నీవు నేను ఒకటే, మనిద్దరం ఒకటే ఉన్నాం. మనిద్దరం ఒకటే ఉన్నలాగున మనము వారు కూడా ఒక్కటే ఉండడం కోసం, యునైట్ అయి ఉండడం కోసం నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వాళ్ళకి ఇచ్చాను. అలాగే ఇక్కడ కూడా పౌలు అంటున్నాడు, ఒక సాధారణమైనటువంటి ఒక 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 పేద ఒక బానిస పక్షంగా నిలబడి అతని యజమానికి ఒక సిఫార్సు లెటర్, రికమెండేషన్ లెటర్ అన్నమాట ఈ లెటర్. ఇతన్ని చేర్చుకునేటప్పుడు ఎలా చేర్చుకోవాలి? నీవు ఊరికే చేర్చుకోవడం కాదు. ఇందులో రాయబడిన ప్రతి మాట 7వ వచనం నుండి 22వ వచనం దాకా ప్రతి మాటలో నీ గురించి యేసు ప్రభు దేవుని దగ్గర ఏం చెప్తున్నాడో అర్థమవుతుంది. నన్ను దేవుని సన్నిధిలో ఎలా ప్రజెంట్ చేస్తున్నాడో తెలియాలి అంటే ఈ 7 నుండి 22 వచనాలు చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాన్ని మీ వ్యక్తిగత అనగా మీ పర్సనల్ టైంలో కూర్చొని దేవుని మీద ఫోకస్ చేసి, దేవుని మీద మీ ధ్యానం ఉంచి, నన్ను దేవుని సన్నిధిలో ఇంత అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నావా అని ఒక్కొక్క మాటని చదువుకుంటూ దేవుని స్తుతించి చూడండి. ఒకసారి మీకు అర్థమవుద్ది ఒక్కటే ఉండడం అంటే ఏంటో తెలుస్తుంది మీకు. ఆమేన్. చదువుతాను చూడండి ఒకసారి ఇంకా కొంచెం. కాబట్టి 17వ వచనం, నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడలా
నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకొనుము. మనం ప్రార్థన చేస్తాం, తండ్రి మాకు అపరాధం చేసిన వారిని మా రుణస్థులను క్షమించి వచ్చాం, మా రుణంలో మీరు కూడా క్షమించండి. నువ్వు నన్ను రిసీవ్ చేసుకున్నట్టే ఈ వ్యక్తిని కూడా రిసీవ్ చేసుకో. నీవు నన్ను పాలివానిగా ఎంచితే ఇతన్ని చేర్చుకో అంటాడు. తర్వాత వచనం, నెక్స్ట్ నుండి ఒకసారి 18వ వచనం. అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణం ఉన్న ఎడల, ఏమన్నా అప్పుబడి ఉంటాడు కదా, రుణం ఉన్న ఎడల ఏమంటారు చూడండి ఒకసారి, అది నా లెక్కలో చేర్చుము, నేను తీరుస్తా, నా అకౌంట్లో రాసుకో అని చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ వచ్చిన చూడండి ఒకసారి. పౌలను నేను నా స్వహస్తాలతో రాస్తున్నాను. ఇది ఇంకెవరితో చెప్పి డిక్టేట్ చేసి రాయించట్లేదు, నేనే రాసి సంతకం పెడుతున్నాను. ఈ మాట ఏంటి? ఈ ఒరేసిం అనేవాడు నీకు కలుగజేసిన నష్టం, రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని నేను తీరుస్తా, నేను ఆ రుణస్థునిగా మారిపోతున్నాను. గమనించండి ఒకసారి. ఇంకా నేను తీర్తును, అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. యాక్చువల్గా నువ్వే నాకు అప్పున్నావు. ఎవరెవరికి అప్పున్నారట? ఒక ఆత్మీయ నాయకునిగా అనగా ఒక స్పిరిచువల్ లీడర్ కనుక అపోస్తలుడుగా ఎంత ధనవంతుడై ఉండి ఒక సంఘాన్ని నడిపిస్తున్నప్పటికీ తన నాయకునికి, తన తండ్రికి తను అప్పుబడి ఉంటాడు కదా. యాక్చువల్గా నువ్వే నాకు అప్పుబడి ఉన్నావు. నీ రక్షణ, నీ భాగ్యం, నీ యొక్క ఆత్మీయ జీవిత భాగ్యానికి నువ్వే నాకు అప్పుబడి ఉన్నావు కదా అని నేను చెప్పను. కానీ అయినా సరే ఇతడు నీకెంత అప్పున్నాడో ఆ అప్పంతా నేను తీరుస్తాను, ఆ అప్పంతా నేను కడతాను. ఇది ఎవరితోనో డిక్టేట్ చేసి రాయించట్లేదు, నా స్వహస్తాలతో రాస్తున్నాను, నేను సంతకం పెడుతున్నాను, నేను పూటపడుతున్నాను, నేను అడ్డం ఉంటాను, నా అకౌంట్లో చేర్చుకో ఇవన్నీ. తర్వాత చూడండి ఒకసారి. ఆ తర్వాత 20వ వచనం. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము, లేదా సహాయము కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయి, నేను వస్తాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి ఎదుట మనల్ని ప్రజెంట్ చేస్తే రుణస్థులం అనంటే ఒకసారి మాట. మనం ఏమన్నా దేవునికి రుణం ఉంటామా? దేవునికి అప్పు పడతామా? ఒక మాట చెప్తాను, మనము దేవునికి అప్పున్నామా? ఏ విషయంలో అప్పు ఉంటాం? ఎలా అప్పుబడి ఉంటాం? కొలసి పత్రిక, ఇదే ఊరికి రాస్తున్న పత్రిక, కొలసి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. చదవమ్మా. కొలసి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకపోవుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు ఏవైతే అతిక్రమించి పాపం చేశామో ఆ పాపాలన్నీ మన మీద రుణంగా ఉన్నాయట. చదవమ్మా, కంటిన్యూ. మన మీద రుణముగాను, ఆజ్ఞల వలనైనటువంటి మన మీద రుణముగాను, మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి ఆ రుణాన్ని, ఆ రుణపత్రాన్ని తుడిచేసి, రుణాన్ని తీర్చేసి, దాన్ని ఎత్తివేసి లేదా రుణం తీర్చేసి అని అర్థం. తర్వాత మన అపరాధములన్నిటినీ క్షమించాడట. గమనించండి ఒకసారి. మధ్యలో నిలబడి పాపం చేసింది, రుణం పడ్డది మనం, దేవునికి అప్పు పడ్డది మనం. అప్పు తీర్చేటప్పుడు ఏం చేశాడంటే మన అప్పును ఆయన తీర్చాడు. నేను నీ అప్పు తీరుస్తా కానీ తర్వాత నువ్వు నాకు ఇవ్వాలి అనట్లేదు. నీ అప్పు నేను తీరుస్తాను, ఉన్నప్పుడు ఇద్దువు కానీ అనట్లేదు. ఏమని రాస్తుంది అక్కడ? అప్పు తీర్చి ఇటు పక్క తిరిగి మనల్ని క్షమించాడని రాస్తుంది. మన అపరాధముల వలన కలిగినటువంటి రుణాన్ని ఆయన తీర్చేసి ఇటు తిరిగి మన వైపు తిరిగి చెప్తాడు. ఏమంటున్నాడు? మన అపరాధములను క్షమించి అని రాస్తుంది.
క్షమించి అని రాస్తుంది. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి. అంటే దేవునికి మనం రుణపడి ఉంటాం, రుణస్థులమై ఉంటాం. తప్పు చేసిన ప్రతిసారి, ఆజ్ఞ అతిక్రమించిన ప్రతిసారి అది మనకి రుణంగా మారుతుంది. ఆ రుణమంతా ప్రతిసారి, ప్రతిరోజు, మీకు విషయం తెలుసా, ప్రతి సండే ఎక్కడికి వస్తుంది తెలుసా? ప్రతి కాంగ్రిగేషన్ డే లేకపోతే సమాజంగా కూడుకున్నప్పుడు అంతా ఎక్కడికి వస్తుంది తెలుసా? ఆ చెరసాల సిలువ దగ్గరికి వస్తాం. ఆ చివరి దాకా వచ్చిపోతాం. అంతేనే కదా? ఎందుకు కూడుకుంటాం మనం? ఎందుకంటే కూడుకునేదంటే ఏం చెప్పాలి? కాదు. ఏం చేయడానికి కూడుకుంటాం మనం? రొట్టె విరచడానికి కూడుకుంటాం. రొట్టె విరుచుట కూడుకొనుట అనండి ఒకసారి. మెయిన్ పాయింట్ అది. ఎందుకు వచ్చారండి మీరు, ఎందుకు ఇక్కడ కూడుకున్నాం మనం అంటే రొట్టె విరచడానికి కూడుకున్నాం. అదే క్లైమాక్స్, అసలైన విషయం అదే. రొట్టె విరిచేది ఎందుకు అంటే యేసు ప్రభు శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే చెరసాల దాకా వచ్చి మన నిజస్థితిని తెలుసుకొని మళ్ళీ బయటికి వెళ్తాం అన్నమాట. ఒనేసీము యొక్క నిజస్థితి మళ్ళొక్కసారి ఆయన ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని ఆ చెరసాల్లో ఉండగా, పౌలు గారు నా గురించి ఇలా రాసి ఉండకపోతే, పౌలు సువార్త చెప్పుండకపోతే, పౌలు నన్ను విడిపించకపోయిండొచ్చు, నేను ఇంకా బాల్స బతికేవాడిని కదా, ఖైదీగా చచ్చిపోయేవాడిని కదా అని చెప్పి తనని తాను పరీక్షించుకున్నట్టుగా మళ్ళొక్కసారి మనం ఇక్కడికి వస్తున్నాం. రొట్టె విరిచడానికి మనం వచ్చేది ఇక్కడికి. ఎందుకు వస్తాం మనం? ఆ రొట్టె విరిచే ముందు ఏదో ఊరికే రొట్టె ముక్కను విరిస్తే ఏం లేదు. ఆ రొట్టె ముక్కలు ఏముండదండి, మ్యాజిక్ ఏముండదు. అర్థమైంది కదా? రొట్టె ముక్కలో మ్యాజిక్ ఏముండదు. ఆ రొట్టె ముక్క తినే ముందు ఆ రొట్టె ముక్కకి ఇది మీ కొరకు విరవబడుతున్న నా శరీరం అని ఆ క్రీస్తుని గురించిన స్వార్థ వింటాం కదా, ఆ వినే దాంట్లో ఉంది. వాక్యం వినాలిగా. ఓకే, మరొకసారి చెప్తాను. ఎందుకు వచ్చామంటే ఈ రెండు మాటలు చెప్పాలి ఎప్పుడైనా. వినడానికి తినడానికి వచ్చాం అనండి ఒకసారి కొంచెం గట్టిగా. వినడానికి తినడానికి, యేసును వినడానికి, యేసును తినడానికి వచ్చాం అనండి గట్టిగా. మరొకసారి, యేసును వినడానికి, యేసును, నా శరీరము నిజమైన ఆహారం అంటాడు. బాకీ సబ్ బక్వాస్ అనమాట. అంటే నిజమైన ఆహారం ఏది? ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఆహారం ఏంటంటే వాక్యం విని ఆయన శరీరంలో పాల్పొందడం. అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఒకవేళ పరిస్థితులు బాగలేక ఇంటి దగ్గర కూర్చోవచ్చేమో, నేను ఒప్పుకుంటా, ఓకే, అంటే అన్నిసార్లు మనం వచ్చి కూర్చోలే, కానీ ఎంత ఓపిక చేసుకొని, ఎంత కలుగ చేసుకొని, ఎంత వీలు చేసుకొని వచ్చి ఆయన సన్నిలో పడిపోతే చాలు. పక్షగా కలిగిన మంచంతో సహా తీసుకొచ్చి పైనుంచి కిందికి తెచ్చి ఆయన ముందు పడేశారు. ఆయన దగ్గర పడేస్తే చాలు, తర్వాత ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి, ఆయన దగ్గర పడితే చాలు, ఆయన దగ్గర కూర్చుంటే చాలు. వచ్చి రొట్టె విరవడానికి మనం వస్తున్నాం. రొట్టె విరవాలంటే ముందు వినాలి. ఏమనుంది అక్కడ? ఇది నా శరీరం అని వివేచింపక తినే వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారని రాస్తుంది. కొంతమంది రోగులుగాను, కొంతమంది మరణించారు, కొంతమంది ఇంకా బంధకాల్లోనే ఉన్నారని చెప్తున్నాడు, ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తున్నాడు. రైట్, గమనించండి ఒకసారి. పాయింట్ ఏంటంటే రొట్టె విరవాలంటే ముందు ఆ రొట్టెని గురించిన వాక్యం వినాలి. యేసుని గురించి వినడానికి మనం వస్తున్నాం. యేసును విన్న తర్వాత తింటాం. ఆయన శరీరం ఇది అని వివేచన కలుగుద్ది. ఓహో, ఈరోజు కొత్తగా ఓ ప్రత్యక్షత నేర్చుకున్నాం. ఇదిగో ఇందులో ఈ ఫిలోమోను పత్రిక ధ్యానించినప్పుడు ఇదిగో నా గురించి దేవుని ఎదుట, తండ్రి ఎదుట కుమారుని యొక్క ప్రార్థన, విజ్ఞాపన, మనస్సు, ఉద్దేశం ఇలా ఉందా? ఎంత గొప్ప ఉద్దేశంతో నన్ను రక్షించావా, నా కొరకు విరవబడిన యేసయ్య అని చెప్పి దాన్ని సమీపిస్తాను. రొట్టె విరవడం కోసం వినాలి కదా. వినాలి. వాక్యం వినాలంటే ఏం చేయాలి మరి? వాక్యం వినాలంటే దానికంటే ముందు కొంచెం ఆరాధించాలి కదా. వాక్యం దేవానాతో మాట్లాడని ప్రార్థన చేయి. డైరెక్ట్ ప్రార్థన చేయకుండా కృతజ్ఞత చెల్లించాలి. గడిచిన వారమంతా కాచి కాపాడినందుకు ఇదిగో వందనాలు, ఇంతకాలం కాచిన కృప అని పాట పాడతాం. పాటలు పాడి ఆరాధన చేసి దేవుని సన్నిధిలో ఒక హృదయంతో కూర్చున్నప్పుడు దేవుని వాక్యం మనకి వినపడుతుంది. విన్న తర్వాత విన్న వాక్యాన్ని బట్టి రొట్టె విరుస్తాం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఆయన సన్నిధికి ఉట్టి చేతులు రావద్దు కాబట్టి కానుకలు పట్టుకుంటాం. ఇది ఆరాధన, లేకపోతే సంఘ ఆరాధన క్రమం ఇది. అర్థమైంది కదా మళ్ళీ? ఓకే, విజ్ఞాపన చేస్తూ ఆరాధనాపూర్వకంగా కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని సన్నిధికి వచ్చి యేసును వినాలి, యేసును తినాలి. నిజమైన ఆహారం అనండి ఒకసారి. నువ్వు రోజు తినేదంతా ఉట్టిదే. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానీయం. నా శరీరం తిని నా రక్తం వలన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నా మూలంగా జీవించును.
బిర్యానీ తినేవాడు బిర్యానీ మూలంగా జీవిస్తాడు, యేసుప్రభుని తినేవాడు యేసుప్రభు మూలంగా జీవిస్తాడు. ఓకే, అర్థమైంది కదా. సో దేవుడు ఫస్ట్ తిండి గురించి మాట్లాడతాడు. ఆ తిండి దేవుడు ఇచ్చేది అయి ఉండాలి. అందుకే ఈనాటి ఆహారం ఈరోజు దయచేయని అడుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. పాయింట్ ఏంటంటే, అలాంటి ఒనేసిము లాంటి బ్రతుకులు మనవి. అప్పుబడి ఉన్నాం, రుణస్థులమై ఉన్నాం, బానిసలమై ఉన్నాం, పారిపోతున్నాం. లోపల విశ్రాంతి లేదు, లోపల స్వేచ్ఛ లేదు, బయట స్వేచ్ఛ లేదు, బంధకాల్లో పడి ఇదిగో చెరసాల అనుభవంలో మనం ఉన్నప్పుడు అదే చెరసాలలోనికి క్రీస్తు తన సువార్తను పట్టుకొచ్చాడు. అపోస్తలుని రూపంలో, లేకపోతే క్రీస్తు అక్కడికి కూడా వచ్చి బంధకాల్లో ఉండి నీ కొరకు నేను ప్రాణం పెడుతున్నాను అంటాడు. సువార్తను బోధించి క్రీస్తు సువార్త ప్రకాశం వారి మీద ఉదయించినప్పుడు వాడు లోపల బయట స్వేచ్ఛానుసారుడుగా, స్వేచ్ఛ ఒక ఫ్రీడమ్, సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. సత్యం మీరు నమ్మిన ఎడల, సత్యమును మీరు ఎరిగిన ఎడల సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయ. మనకు సత్యం మనల్ని స్వతంత్రులు చేయదు, మనం ఎరిగిన సత్యం మనల్ని స్వతంత్రులు చేస్తుంది. విని తెలుసుకుంటామే, తెలుసుకున్నప్పుడు దేవునికి నా మీద మంచి అభిప్రాయం ఉందట అనండి ఒకసారి అన్నమాట. దేవునికి నా మీద మంచి అభిప్రాయం ఉందంట. ఈరోజు విన్నాను. విన్నప్పుడు లోపల కలిగే ఒక అనుభూతి ఉంటుంది. మొన్నటిదాకా ఈ తప్పు చేశాను, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, దేవుడు నన్ను క్షమించడు, దేవుడు క్షమించడు, దేవుడు క్షమించడు, దేవుడు క్షమించడు, దేవుడు ఎప్పుడు నన్ను క్షమించడేమో, దేవుడు నన్ను ఎప్పుడు కోపంతో చూస్తుంటాడేమో, ఎప్పుడైనా కోపంగానే ఇదిగో ఇది చేశాను కాబట్టి ఏం జరుగుద్దో, ఏం చేస్తాడో దేవుడు అనే ఒక టెన్షన్తో, ఒక బంధకంతో బ్రతికే సమయంలో వాక్యం చెప్తా ఉంది, ఆయన కోపము కేవలం నిమిషం మాత్రం ఉంటుందట. ఆయన కృప, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందట. ఆ ఆయుష్కాల దయ గురించి విన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఏమై ఉన్నామో తెలిసినప్పుడు మనకు కలిగే ఆనందం. ఇక రక్షించబడ్డాం కదా, ఇక నేను ఎలాగన్నా జీవించవచ్చు అనుకుంటే పొరపాటు. ఎథిక్స్ని కూడా ఇదే పత్రిక మాట్లాడుతుంది. అవన్నీ మాట్లాడడానికి సమయం లేదు, కానీ నెక్స్ట్ వీక్ కుదిరితే, వీలైతే, దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. అందరం లేచిపెడదాం ఒకసారి. ఒక్కసారి ఈ మాటలన్నీ మళ్ళీ చదవండి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత. మీ వ్యక్తిగత ప్రార్థనలో కూర్చొని బైబిల్ తీసి ఈ ఫిలోమోను పత్రిక 7వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నటువంటి అంశాన్ని మళ్ళీ ధ్యానించండి. మళ్ళీ వాటి మీద మనసు ఉంచండి, ఆలోచించండి. దేవా, ఇదిగో నా గురించి ఎంత ఉద్దేశం కలిగి ఉన్నావా. ఇందులో వాడబడిన ప్రతి మాట మనకి ఎథిక్స్ని నేర్పిస్తూ ఉంది. మన నిజస్థితిని దేవుని సన్నిధిలో ఎలా ఉందో చెప్తుంది. ఒనేసిము పౌలుకే దాసుడుగా ఉండాలి యాక్చువల్గా, కానీ లేదు, నేను నీ దగ్గరికే పంపిస్తాను, నేను నీ దగ్గరికి పంపిస్తానని చెప్తున్నాడు. ఒక్కసారి తలలు వంచి ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈ సమయంలో మరొకసారి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఇదిగో పలుకబడిన మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి సమాధిలోనూ బంధకాల్లో ఉన్నటువంటి నన్ను, మమ్మును దీవించి ఆశీర్వదించి బలపరిచి వందనాలు, స్తోత్రం నాయన. మీ కనికరమును మాకు చూపించిన దేవా మీకు వందనాలు. మీ కృపను మా ఎడల విస్తరింపజేసిన దేవా మీకు వందనాలు. స్తోత్రం నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, వందనాలయ్యా. మీ కాపుదల భద్రతను బట్టి మీకు వందనాలు. మీ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన. ఈరోజు నాతో పాటు ఏకీవించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇదిగో శిలువ మరణాన్ని బట్టి, వారి జీవితాల్లో మీరు కలుగజేసిన మేళ్ళను బట్టి మీకు వందనాలు. మీరు చేసిన అద్భుత ఆశ్చర్యకారాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, మీ బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వారి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి ప్రభు. ఎక్కడ కండెమ్నేషన్, శిక్షావిధిలో ఉన్నారో, లోపల బాధతో, వేదనతో ఉన్నారో, నేను ఇంకా బంధించబడిన స్థితిలో ఉన్నాను, ఈ బంధకాల నుంచి ఎప్పుడు విడుదల పొందాలని ఆశపడుతున్నారు, ఇక ఇన్సైడ్ క్యాప్టివేటెడ్ స్థితిలో ఉన్న వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవ్రీ డార్క్ చైన్స్ యేసుక్రీస్తు నామమున ఇప్పుడే వాటంతటవే ఊడి పడునుగాక. చెరసాల్లో ఉన్న పేతురు చేతుల నుంచి ఊడిపడిన సంఖ్యలు వాటంతటవే ఊడిపడినట్టుగా మీ బిడ్డల యొక్క హృదయాలను, మనసులను, అంతరంగమును బంధించి ఉంచిన ప్రతి భయము, ప్రతి ఆందోళన, ప్రతి విధమైన వ్యసనాలన్నీ కూడా ఇప్పుడే
వారిని విడిచిపోవునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించి బలపరచండి ప్రభువా. ఇప్పుడే నాయన ప్రభువా ఒక్కొక్కరి పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. ఇప్పుడే నాయన ప్రభువా దర్శించి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. కృపగల దేవ, కనికరం కలిగిన తండ్రి, ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఎవరెవరైతే అనారోగ్యంతో ఇక్కడికి వచ్చారు, నడి నుంచి అరికాలు వరకు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యము ఇప్పుడే కలుగునుగాక. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో సంపూర్ణమైన స్వస్థత పొందుకొని వారు వెళ్ళినట్టు కృప దయచేయండి. వాక్యమును స్థిరపరిచే సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరుగునుగాక. వందనాలు చెల్లిస్తున్నాం నాయన, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నేను ప్రభువా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే రక్షణలోనికి రాకుండా తమ హృదయాలని, తమ సోల్స్ని మీకు అప్పగించిన వారు ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఇప్పుడే వారిని దర్శించండి. ఇప్పుడే వారి మీద కనుదృష్టి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. రక్షణ మారు మనసు దయచేయండి. వారి కుటుంబంలో ఉన్నవారు, వారి రక్త సంబంధికుల రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఎలాంటి వారిని కూడా ఇదిగో మార్చగలిగిన మీ వాక్యపు శక్తిని బట్టి మీకు వందనాలు. ఇదిగో సుత్తి వంటి వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎలాంటి బండలనైనా ఇదిగో పగలగొట్టగలిగిన అద్భుతమైనటువంటి ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఇదిగో ఎలాంటి కఠినమైన లోహాన్నైనా కరగదీయగలిగిన, ఇదిగో ద్రవీకరించగలిగినటువంటి మీ వాక్యమును బట్టి మీకు వందనాలు. అగ్ని వంటి మాటను బట్టి, సుత్తి వంటి వాక్యమును బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని సరిచేయబడినట్లుగా మీ వాక్కు చేత సంధించమని ప్రార్థన చేస్తున్నాం. కేవలం మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. స్తోత్రం నాయన, మీకే వందనాలు. మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు ఒక్కొక్కరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటున్నాం. స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తూ ఏకీవించిన వారందరినీ దర్శించి దీవించి బలపరచమని అడుగుతూ, ఈ వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచమని అడుగుతూ, క్రీస్తు గొప్ప నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.